ఈరోజు మనం ప్రస్తుతము ఈశ్వరప్ప హోమియో క్లినిక్ చిక్కడపల్లి డాక్టర్ బస్వానందం గారి దగ్గర ఉన్నాము. వారిని అడిగి హోమియోపతి రంగంలో విశిష్టమైన అనుభవం కలిగిన వ్యక్తులు. గత 30 సంవత్సరాల నుండి చిక్కడపల్లి, ఎల్బీ నగర్, ఇతర జిల్లాలలో కూడా వాళ్ళు సేవలు అందిస్తున్నారు హోమియోపతి వైద్యం ద్వారా. వారి వద్ద ఉండి వారి ద్వారా మనం కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్. మీ 30 ఏళ్ళ సుదీర్ఘమైన వైద్య రంగ చరిత్రలో విశేషమైన అనుభవంతో కూడినటువంటి సేవలు ఏదైతే ప్రజలకు మీరు అందజేస్తున్నారో అది చాలా అమూల్యమైనవి అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే హోమియోపతి రంగంలో మీరు అందిస్తున్న సేవలుకి ఏ రకంగా మీరు అందజేస్తున్నారని ఒకసారి తెలియజేస్తారా సార్? మీ గురించి కొద్దిగా పరిచయం చెప్పుకొని. నేను డాక్టర్ దండెప్పు బస్వానందం. నేను BHMS హైదరాబాద్లో చేయడం జరిగింది, బ్యాచిలర్ డిగ్రీ. PG MD కలకత్తా నుంచి చేయడం జరిగింది. చిక్కడపల్లిలో గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ హోమియోపతి ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడే, అంటే BHMS చేస్తున్నప్పుడే హోమియోపతి వైద్య విధానం గురించి అద్భుతమైన వైద్యం ఇది. డాక్టర్ శామ్యూల్ హానిమాన్ గారు హోమియోపతి ఫౌండరు ఇతను హానిమాన్ గారు మొట్టమొదట అల్లోపతిలో వైద్యుడు. అల్లోపతి వైద్య విధానంలో MD పట్టభద్రుడు అయి ఉండి అల్లోపతి వైద్య డాక్టర్లకు టీచింగ్ ప్రొఫెసర్గా ఉండే. అసలు ఒక 250 years బ్యాక్ అసలు ప్రొఫెసరు అతనికి అల్లోపతి వైద్య విధానం మీద, ఆ సిద్ధాంతాల మీద విరక్తి వచ్చింది. ఎందుకంటే ఏ వ్యాధి వచ్చినా దాన్ని పూర్తిగా సమూలంగా తగ్గియడం లేదు, యాంటీబయాటిక్స్ పెయిన్కిల్లర్లు వేసి వ్యాధిని సప్రెస్ చేస్తారు కానీ పూర్తిగా తగ్గించడం లేదు అనేది ఆయనకు బాధాకరంగా అనిపించి అసలు ఈ మూలాన్ని తొలగించే వైద్యాన్ని కనిపెట్టాలి. వ్యాధికి ఒక మూలం అనేది ఉంటుంది, ఆ మూలాల మీదుగా ట్రీట్మెంట్ చేసినట్టయితే అది శాశ్వతంగా తగ్గిపోతుందనే ఉద్దేశంతో ఎంతో రీసెర్చ్ చేసి డాక్టర్ శామ్యూల్ హానిమాన్ గారు సోరా, సిఫిలిస్, సైకోటిక్ అనే కాన్స్టిట్యూషన్లు కనిపెట్టడం జరిగింది. ఈ యొక్క కాన్స్టిట్యూషన్ పరంగానే ఈ వ్యాధి యొక్క మూలాలన్నమాట. మనిషి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏదో ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది, దాని కాన్స్టిట్యూషన్ మీద డెవలప్ అయ్యేటువంటి వ్యాధిని ఆ కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ చేయడం వల్లనే శాశ్వతంగా తగ్గుతుంది అనేది అవగాహనకు వచ్చి ఈ వైద్య విధానాన్ని 1779వ సంవత్సరంలో ఈ యొక్క వైద్య విధానాన్ని కనిపెట్టడం జరిగింది. 1779వ సంవత్సరం డాక్టర్ హానిమాన్ గారు అలోపతిలో ప్రొఫెసర్ అయి ఉండి ప్రజలకు అప్పటికే వ్యాధితో బాధపడే వాళ్లకు మళ్ళీ ఆ వైద్య విధానము మళ్ళీ బాధ పెట్టే విధంగానే ఉంటుందన్నమాట. ఆ బాధితులకు ఇంకా బాధ పెట్టడమే కాకుండా అది హింసాత్మకమైనటువంటి ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. అందులో ఆపరేషన్స్ కానీ, ఈ రేడియోథెరపీ, కీమోథెరపీ, డయాలసిస్ ఇవన్నీ కూడా అతనికి మంచిగా అనిపించలే. ఇవన్నీ కూడా వ్యాధులను సప్రెస్ చేయడమే కానీ పూర్తిగా రూట్ పోతలేదు అనేది ఆలోచనతో ఈ హోమియోపతి వైద్య విధానాన్ని కనిపెట్టడం జరిగింది. హోమియోపతి వైద్యంలో ఎలాంటి వ్యాధులైనా ఇంటర్నల్గా లోపల శరీరంలో డెవలప్ అయినటువంటి వ్యాధి బయటకు లక్షణాల రూపంలో బయటకు చూపిస్తుంది. అది మనం గుర్తుపట్టి అది ఏ కాన్స్టిట్యూషన్ చెందింది, ఏం సిమ్టమ్స్ ఉన్నాయి, ఆ సిమ్టమ్స్ ఫిజికల్ సిమ్టమ్, మెంటల్ సిమ్టమ్ తీసుకొని దానికి కరెక్ట్ మ్యాచ్ అయినటువంటి మందును హోమియోపతిలో సెలెక్ట్ చేస్తే అది మొత్తం రూట్ అవుట్ చేస్తుంది శాశ్వతంగా. ఉదాహరణకు ఇంటర్నల్గా డిరేంజ్మెంట్, ఎక్స్టర్నల్ సిమ్టమ్స్ అంటే సపోజ్ మలేరియా అనుకుందాం. అందరికీ తెలిసిన వ్యాధి ఏమది మలేరియా. మలేరియా వచ్చిందన్నప్పుడు లోపల మలేరియా ఉన్నదనేది మలేరియా కళ్ళతో చూడలేము. బయటకి ఏం కనిపిస్తుంది లక్షణాలు? చలి, జ్వరం, నెత్తి నొప్పి, వణకడం, పట్టుకుంటే వదులుతుంటుంది జ్వరం. ఇప్పుడే మంచుకుంటుంది, మళ్ళీ 2 గంటలు ఇడిచిపెడితే మళ్ళీ పడుతుంది. దీని ఇంటర్మీడియట్ ఫీవర్. ఇట్లా పట్టకుండా వదులుకుంటూ జ్వరం వచ్చి చలి పెట్టేదాన్ని మలేరియా ఫీవర్ అని గుర్తుపడుతుంది. అంటే ఈ లక్షణాలు వస్తే మలేరియా అంటాం. అట్లాగే ప్రతి వ్యాధికి కూడా ఈ యొక్క లక్షణాలు బయటకు వస్తాయి. ఆ లక్షణాలను స్టడీ చేసి ఆ లక్షణాలను దొరకబట్టి కరెక్ట్ మెడిసిన్ హోమియోపతిలో ఇచ్చినట్టయితే అది మ్యాచ్ అయిందంటే అది ఎంత పెద్ద క్రానిక్ డిసీజ్ అయినా కంప్లీట్గా క్యూర్ అయిపోతుంది. మీకు తెలిసిందే విషయం. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ యొక్క ఛానల్ యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో చాలామంది జనాలు అద్భుతమైన చైతన్యం వచ్చింది ప్రజలకు. ఇప్పుడు మనం లైవ్ ప్రోగ్రాంలో మాట్లాడినప్పటి నుంచి ఎక్కడెక్కడ గ్రామీణ ప్రాంతాల నుంచి చిక్కడపల్లికి ఈశ్వరప్ప హోమియో క్లినిక్ అని కూడా వెతుక్కుంటూ రావడం జరుగుతుంది. ఎందుకు?
హోమియోపతి అంటే స్లో అనేది ప్రచారం, తప్పుడు ప్రచారం చేశారు ఈ మెడికల్ మాఫియా. ఈ మెడికల్ మాఫియా కుళ్ళు కుతంత్రాలతో ఈ వైద్యం గిట పైకి వస్తే తక్కువ ఖర్చుతో మేలైన వైద్యం పొందుతారు ప్రజలు అనే ఉద్దేశంతో దాన్ని తొక్కిపెట్టేసారు. ఎందుకంటే కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా పండుకుంటాయి కాబట్టి ఎక్కువ మోతాదు డబ్బు గుంజేటువంటి వైద్య విధానం కార్పొరేట్ హాస్పిటల్స్. అంత మరి ఇప్పుడు ఈ తక్కువ ఖర్చుతో చిన్నగా సింగిల్ డోసు నోట్లు వేస్తే వ్యాధి తగ్గిపోతున్నప్పుడు వాళ్ళకి ఎట్లయినా ఉంటుంది కదా జలసి. ఆ విధంగా ఈ వైద్య విధానాన్ని ఆయన్మన్ టైం నుంచి కూడా తొక్కేసుకుంటూ రావడం జరిగింది. ఈ యొక్క మెడికల్ కోర్స్ నేను చదివేటప్పుడు ఆ యొక్క అనుభవాలు స్టడీ ఆయన రాసిన ఫిలాసఫీలో చూస్తే ది హైయెస్ట్ ఐడియల్ ఆఫ్ క్యూర్ ఈజ్ ర్యాపిడ్ జెంటిల్ అండ్ పర్మనెంట్ రెస్టరేషన్ ఆఫ్ హెల్త్ అన్నాడు. ఆయన ఎఫారిజం రాసిండు, 294 సూత్రాలు రాసిండు. ఆ సూత్రాలలో క్యూర్ అనేది స్లో అని రాయలేదు హనుమాన్ గారు. హోమియోపతి ట్రీట్మెంట్ వల్ల క్యూర్ అనేది ఫాస్ట్ ర్యాపిడ్ అని చెప్పిండు. అది 2వ ఎఫారిజంలో చెప్పిండు. 2వ సూత్రంలో ఏం చెప్పిండు? ది హైయెస్ట్ ఐడియల్ ఆఫ్ క్యూర్ ఈజ్ ర్యాపిడ్ జెంటిల్ అండ్ పర్మనెంట్ రెస్టరేషన్ ఆఫ్ హెల్త్ హర్ అనైలేషన్ ఆఫ్ డిసీజ్ ఇన్ ఇట్స్ హోల్ ఎక్స్టెంట్ ఇన్ ది షార్టెస్ట్ అండ్ మోస్ట్ రిలయబుల్ అండ్ మోస్ట్ హార్మ్లెస్ వే అన్నాడు. తక్కువ ఖర్చుతో ఎలాంటి బాధ లేకుండా శాశ్వతంగా తగ్గించే వైద్య విధానం అంటే హోమియోపతి అని ఈ యొక్క 2వ ఎఫారిజంలో రాయడం జరిగింది. ఇలాంటి అద్భుతమైన ఎఫారిజం చదవడం వల్ల అది ఎంతవరకు నిజం అనేది నేను ప్రజలకు ప్రయోగం చేసిన. నేను స్టూడెంట్ లైఫ్లోనే డాక్టర్ కాకముందే నా మిత్రులు, మీరు కాబోయే డాక్టరు, నాకు మైగ్రేన్ ఉంది, 10 సంవత్సరాల నుంచి బాధపడుతున్నా, రోజు టాబ్లెట్స్ మింగితే నొప్పి అప్పుడప్పుడు తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది, ఏదైనా డాక్టర్ గారు మందు ఇవ్వమని అప్పుడు అడిగితే అప్పుడు స్టూడెంట్నే ఉండి మిడిమిడి నాలెడ్జ్తో ఒక మందు సెలెక్ట్ చేసి ఇచ్చినాక విత్-ఇన్ డేస్లో నుంచి ఆయనకు ఆ మైగ్రేన్ రాకుండా బంద్ అయిపోయింది. టాబ్లెట్స్ మింగుడు తగ్గింది. వారం చూసిండు, నెల చూసిండు. నెల చూసిన తర్వాత అద్భుతం అని చెప్పి ఆయన ఎత్తుకొని ఎగరబట్టే స్టూడెంట్ లైఫ్లో. అరే ఏమైనా ఇంతకాలం సంతోషపడుతున్నామంటే, నాకు 10 సంవత్సరాల నుంచి పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో న్యూరో ఫిజిషియన్స్ల దగ్గర పోయినా, ఎంఆర్ఐలు సిటీ స్కాన్ తీసినా ఈ మైగ్రేన్ తక్కువ చేయలే. మీరు ఇచ్చిన మందుతో పర్మనెంట్గా తగ్గిపోయిందని సంతోషపడడం జరిగింది. అప్పుడు నాకు కొద్దిగా జ్ఞానోదయం అయింది. ఇంతటి పెద్ద క్రానిక్ డిసీజు చిన్న పిల్స్ ఇస్తే ఇది తగ్గిపోయిందని ఇంత సంతోషపడుతుందంటే, మరి హనుమాన్ గారు కూడా అలోపతి ప్రొఫెసర్ అయి ఉండి హోమియోపతి వైద్యం కనిపెట్టినంటే ఇందులో ఏదో అద్భుతమైన శక్తి ఉన్నది, దీన్ని లోతుకు స్టడీ చేయాలనే ఆలోచన అప్పుడు నాకు జ్ఞానోదయం అయింది. ఇప్పుడు హోమియోపతి రంగంలో విశేష అనుభవజ్ఞులుగా ఉన్నారు కదా సార్ మీరు. అయితే ఇది సిమ్టమికల్గా మీరు ట్రీట్మెంట్ చేస్తారు. హోమియోపతి ఆల్ డాక్టర్స్ కానీ మీరు కానీ సిమ్టమికల్, ఇప్పుడు ఇందాక మీరు చలి ఎట్లా అంటే ఆ సిమ్టమ్స్ని బట్టి మీరు ట్రీట్మెంట్ ఇస్తారు, తగ్గిస్తారు. అలోపతిలోనేమో డయాగ్నోసిస్ బేస్డ్గా ఉంటుంది. అలోపతిలో ఎవ్రీథింగ్ డయాగ్నోసిస్, ప్రతిదీ డయాగ్నోసిస్. అది వాళ్ళ మెథడాలజీ అనుకోవచ్చు, లేదా వాళ్ళ సిస్టమ్ అనుకోవచ్చు. హోమియోపతిలో మనకి ఇంత సౌలభ్యకరమైనటువంటి అవకాశాలు ఉన్నా కూడా మరి ఈ మధ్యలో మనం 50 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు కూడా రామంతపూర్లో మన మాజీ రాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు కూడా వచ్చారు. మరి ఈ 50 సంవత్సరాల్లో కూడా ప్రజల్లో అవేర్నెస్ పూర్తిగా రాకపోవడానికి కారణం ఏమంటారు సార్? ప్రజల్లో అవేర్నెస్ ఇప్పుడు వచ్చింది. 50 సంవత్సరాల్లో ఇప్పుడు ప్రజల్లో ప్రతి గ్రామానికి తెలిసిపోయింది కదా. అసలు అలోపతి 1000 సంవత్సరాల నుంచి ఉన్నది. హోమియోపతి పుట్టింది 50 సంవత్సరాలే కదా మన తెలంగాణకు వచ్చి. మరి 50 సంవత్సరాల్లో మొన్ననే 2 years బ్యాక్ సిల్వర్ జూబ్లీ జరుపుకున్నామంటే 50 సంవత్సరాల్లో హోమియోపతి చాలా స్పీడ్గా ప్రచారంలోకి వచ్చింది. కాకపోతే కొంత దుష్టశక్తులను తొక్కేస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి మాలక హార్డ్ వర్క్ చేసే డాక్టర్లు కొంతమందే ఉన్నారు. కాబట్టి ఎక్కువ మంది డాక్టర్స్ కూడా హోమియోపతి మీద బాగా అంకిత భావంగా పనిచేస్తే ప్రతి ఏరియాలో ప్రజలకు హోమియోపతిలో అద్భుతమైన ఫాస్ట్ రిజల్ట్ చూపిస్తే అసలు తట్టుకోలేరు. అంతటి అద్భుతమైన రిజల్ట్స్ ఉన్నాయి. మీరు అన్నారు వాళ్ళకి డయాగ్నోస్ బేస్, మీది సిమ్టమెటాలజీ అన్నారు. డయాగ్నోస్ బేస్ అంటే వాళ్ళు చేసేటువంటి ఎంఆర్ఐలు, సిటీ స్కానింగ్లు, బ్లడ్ రిపోర్ట్స్ చూసి అది డయాగ్నోస్ ఏమి వ్యాధి అనేది డయాగ్నోస్ చేసిన తర్వాత వ్యాధి మీదనే మందులు ఉంటాయి వాళ్ళకి. ఆ వ్యాధి మీద ఉండేటువంటి పేర్లు ఉంటాయి. వ్యాధికి ఇలాంటి క్యాన్సర్కి ఈ మందు, పిట్స్ వస్తే ఈ హెపటాన్,
లీఫిల్, ఇట్లా మలేరియా వస్తే క్లోరోక్విన్ ఇంజెక్షన్స్, ఇట్లా వ్యాధి మీద మందులు ఉంటాయి కాబట్టి వాళ్ళు డయాగ్నోజ్ చేసి వ్యాధి నిర్ధారణ చేసి వాళ్ళు మందులు ఇస్తారు. మాకు కూడా డయాగ్నోస్ అవసరమే, రిపోర్ట్స్ అవసరమే, డయాగ్నోజ్ చేస్తాం, చేసిన తర్వాత డయాగ్నోస్ పక్కకు పెడతాం. ఓకే, ఇది మలేరియా, ఇది ఎపిలెప్సీ, పిట్స్ అనుకుందాం. పిట్స్ అన్నప్పుడు మళ్ళీ ఆ పిట్స్ మీద మందులు ఉన్నాయి, పిట్స్ మీద అల్లుంటాయి మందులు, ఎప్టాన్, లీఫిల్ అని. కానీ ఇక్కడ మందులు పిట్స్ మందులు అనేవి ఉన్నాయి. దానికి పిట్స్ వస్తుందంటే ఏ విధంగా వస్తుంది, ఏ టైంలో వస్తుంది, ఎన్నిసార్లు వస్తుంది, వచ్చినప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ వస్తున్నాయి, కళ్ళు పైకి లేపుతున్నా, కళ్ళు కిందికి చూస్తున్నా, బాడీ స్టిఫ్నెస్ వస్తుందా, ఇవన్నీ వాటి యొక్క లక్షణాలు. ఇవి అలోపతి డాక్టర్లకు అవసరం ఉంటుంది లక్షణాలు. చదువు ఇది ఎపిలెప్సీ, బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది, హెమరేజ్ వచ్చింది కాబట్టి ఇది పిట్స్ వస్తుందని చెప్పి డయాగ్నోజ్ చేసి ఇచ్చేస్తాం. కానీ ఇక్కడ ఈ సిమ్టమ్ని క్యాచ్ చేసి ఆ సిమ్టమ్ మీద మేము డ్రగ్ ప్రయోగం చేస్తే అది ఎక్కడ బ్లడ్ క్లాట్ అయిందో, ఎక్కడ హెమరేజ్ ఉందో దాన్ని క్యూర్ చేసి శాశ్వతంగా ఈ యొక్క పిట్స్ రోగం తక్కువ చేస్తుంది. అందులో అల్లోపతి మందులు అన్నీ కూడా మాస్ మందులు కదా, ఏ మందు మిగిలినా 10 mg 50 mg 100 mg అని మిగుతాం. అవన్నీ ఏంటి మందులు, ట్యాబ్లెట్స్ మింగి తాగాలి, అది కరగాలి, అది బ్లడ్లో కలవాలి, అది బాడీలో రక్తంలో కలిసి అంతటా అవయవాలకు పాకుతుంది. నువ్వు ఏదైనా టాబ్లెట్ మింగి అది ఏం యాంటీబయాటిక్ అనేది బ్లడ్ టెస్ట్ చేసి తీసి చూస్తే బ్లడ్ టెస్ట్లో చెప్పొచ్చు నువ్వు పలానా యాంటీబయాటిక్ మింగినావని చెప్పి. మరి అదే హోమియోపతి మందు ప్రయోగం చేస్తే బ్లడ్లో కనిపించదు, ఏ మందు తిన్నాం అనేది చెప్పడానికి వీల్లేదు, బ్లడ్లో టెస్ట్లో కనిపించదు. ఎందుకు కనిపించదు? అలోపతి మందులేమో ఫిజికల్ బాడీ మీద పనిచేస్తాయి. బాడీలు 2 రకాలు, ఫిజికల్ బాడీ, మైక్రో లెవెల్ ఉన్న సూక్ష్మ శరీరము, స్థూల శరీరం అని మన హిందూ ఫిలాసఫీ చెప్తున్నది. అదేవిధంగా హోమియోపతి ఫిలాసఫీలో కూడా డాక్టర్ యానిమాన్ గారు ఈ సిద్ధాంతాన్ని కనిపెట్టడం జరిగింది. ఇప్పుడు బాడీ డివైడ్స్ ఇంటూ 3 parts, బాడీ, మైండ్, వైటల్ ఫోర్స్. బాడీ మైండ్ ఉన్నంత మాత్రమే కాదు, దీనిని నడిపించే, ఆలోచింపజేసే, దీని కదలికలు, దీని యొక్క చర్యలు జరగడానికి వైటల్ ఫోర్స్ అనేది ఉండాలి. ఆ వైటల్ ఫోర్స్ అనేది ఇన్విజిబుల్, కనిపించకుండా ఉండేటువంటి శక్తే అది వైటల్ ఫోర్స్. కాబట్టి ఎప్పుడైతే మానవ శరీరంలో వైటల్ ఫోర్స్ అనేది వీక్ అవుతుందో అప్పుడు ఫిజికల్ బాడీలో వ్యాధులు వస్తాయి. కాబట్టి ఈ యొక్క ట్రీట్మెంట్ చేసేది మేము ఫిజికల్ బాడీకి డయాగ్నోజ్ చేసి దానికి ట్రీట్మెంట్ చేయకుండా మేము ఇచ్చే మందు వైటల్ ఫోర్స్ని యాక్టివేట్ చేసే మందు ఇస్తాం. ఇప్పుడు బాడీలో ఆటోమేటిక్గా ఆ ఛార్జింగ్ అయిపోయి ఆ వైటల్ ఫోర్స్ యాక్టివ్ అయినప్పుడు ఉన్న వ్యాధులన్నీ కూడా బాడీ నుంచి బయటకు వెళ్ళిపోతాయి, క్యూర్ అయిపోతుంది. ఇది హోమియోపతి యొక్క ఫిలాసఫీ. ఒకటి ఏంటంటే సార్, ఇప్పుడు అనుభవజ్ఞులు అంటే మాకు తెలిసినటువంటి ఇంటలెక్చువల్స్ వెదర్ వాళ్ళు అలోపతి యూజ్ చేస్తున్న హోమియోపతికి ఎక్కువ అలవాటు పడ్డ వాళ్ళ అభిప్రాయం ఎట్లుంటుందంటే, అలోపతి ట్రీట్మెంట్ ఇప్పుడు పొయ్యి మీద పాలు పెడతాం కదా సార్, పొయ్యి మీద పాలు పెట్టినప్పుడు పొంగుతాయి, పొంగినప్పుడు మనం ఏం చేస్తాం, నీళ్ళు చల్లుతాం, అది కిందికి పోతుంది. హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు అసలు టోటల్ క్యూర్ అన్నమాట, అది మొత్తం ఏర్లతో సహా పూర్తి చేయగలుగుతామని మీరు కూడా అంటున్నారు, వాళ్ళు అంటున్నారు. అది ఎంతవరకు సాధ్యమంటారు సార్? ఇప్పుడు అనేక రకాల జబ్బులు వస్తున్నాయి కదా సార్. ఇప్పుడు పొంగితే పాల మీద నీళ్ళు సప్రెషన్ అనమాట, అది సప్రెషన్, వ్యాధిని తొక్కేయడం. వ్యాధి లక్షణాల మీద పెయిన్ వచ్చిందనుకో పెయిన్ కింద తీస్తాడు, సెడేషన్స్. ఏదైనా దమ్ము వచ్చిందనుకో ఇప్పుడు యాంటీబయాటిక్స్ చేయడం. బ్రాంకైటిస్ వచ్చినప్పుడు ఏమవుతుంది, బ్రాంక్యూల్స్ కాంట్రాక్ట్ అవుతాయి, అప్పుడు బ్రాంకియో డైలేటర్స్ ఇస్తారు. అది పంపు కొట్టంగానే, ఇన్లేర్ కొట్టంగానే ఆ బ్రాంక్యూల్స్ మూసుకున్న బ్రాంక్యూల్స్ ఓపెన్ అవుతాయి. ఎప్పటిదాకా ఓపెన్ అవుతాయి? దాని మందు పౌడర్ వరకు. మళ్ళీ అది పోగానే మన కాంట్రాక్ట్, మళ్ళీ దమ్ము వస్తుంది, మళ్ళీ పంపు కొట్టాలి, మళ్ళీ మూసుకుంటుంది, మళ్ళీ కొట్టాలి. ఇట్లా జీవితాంతం ఎప్పటిదాకా కొట్టాలి సార్ అంటే జీవితాంతం కొట్టమంటారు. మరి ఇది కరెక్ట్ ట్రీట్మెంట్ కాదు కదా. ఆయన ఏమని చెప్పిండు, సప్రెషన్, వ్యాధికి అప్పటిపూర్తికి. కానీ ఈ బ్రాంకైటిస్ రావడానికి, ఈ యొక్క వ్యాధులు రావడానికి కారణం ఏంది? సోరా, సిఫిలిస్, సైకోటిక్ అనే కాన్స్టిట్యూషన్స్. బాడీలో, మన యొక్క బాడీలో వైటల్ ఫోర్స్ యొక్క డిరేంజ్మెంట్ వల్ల, డైనమిక్ వైటల్ ఫోర్స్ డిరేంజ్ అయింది, సిక్ అయింది, దాని ట్రీట్మెంట్ చేయడం. ఆటోమేటిక్గా బాడీలో ఇప్పుడు సెల్లో ఛార్జింగ్ అయిపోతే కాల్స్ బయటకు పోతాయా? వాట్సాప్ రాదు, యూట్యూబ్ రాదు, కాల్స్ బయటకు పోవు, ఇన్కమింగ్ పోదు, బయట అవుట్ గోయింగ్ పోదు. అరే మనం ఏమంటాం, ఛార్జింగ్ అయిపోయింది బయటకు ఛార్జ్ పెట్టు. అది ₹1,00,000 సెల్ కానీ 2,00,000 సెల్ కానీ ఛార్జింగ్ బ్యాటరీ లేకపోతే పని చేస్తుందా? పని చేయదు. దానికి మళ్ళీ ఛార్జింగ్ పెట్టి
మళ్ళీ ఛార్జింగ్ ఫుల్ అయితేనే మన కాల్స్ అన్ని ఫంక్షన్స్ నడుస్తున్నాయి. అదేవిధంగా మన బాడీ కూడా ఈ వైటల్ ఫోర్స్ అనేది ఛార్జింగ్, కరెంటు ఛార్జింగ్ అంటే రోగ నిరోధక శక్తి అనుకోవచ్చు. అంతే, రోగ నిరోధక శక్తి. అది మనకు వోల్టేజ్ ఫుల్గా ఉన్నప్పుడు ఏ వ్యాధి కూడా లోపలికి ఎంటర్ కాదు. మన శరీరం లోపలికి వైరస్ వచ్చింది, బ్యాక్టీరియా వచ్చిందంటే హనుమాన్ గారు ఏం చెప్పారంటే నీ యొక్క వైటల్ ఫోర్స్ వీక్ ఉంది కాబట్టి నువ్వు అవకాశం వచ్చింది, వైరస్ బ్యాక్టీరియా నీ బాడీకి ఎంటర్ అయినాయి. నువ్వు ఒకవేళ బలంగా ఉన్నావు అనుకో, ఇప్పుడు గౌడ్ సాపు నువ్వు పైల్వాన్గా బలంగా ఉంటే నేను మాట్లాడటానికి నీ దగ్గరికి జులుం చేయడానికి వచ్చే అవకాశం ఉందా? అమ్మ ఆయన దగ్గరికి పోతే కొడతాడే అంటారు, అంతేనా కదా? బ్యాక్టీరియా కూడా ఆ రకంగా. అట్లాగే బాడీలో వైటల్ ఫోర్స్ యాక్టివ్ ఉంటే నీ బాడీలో వైరస్ పడ్డా బ్యాక్టీరియాస్ ఇంటర్ మీ శరీరంలోకి చొచ్చుకోవడానికి ప్రయత్నం చేసినా కిల్ అయిపోతాయి. ఎందుకు? ఛార్జింగ్ ఉన్నది కాబట్టి. ఎవరికైతే వైటల్ ఫోర్స్ వీక్ అవుతుందో, ఎవరికైతే వైటల్ ఫోర్స్ సిక్ అవుతుందో అప్పుడు ఈ బ్యాక్టీరియాస్ వైరస్ నీ శరీరంలోకి ఎంటర్ అవుతున్నాయి. కాబట్టి దానికి యాంటీబయాటిక్ ఇస్తున్నారు, అలోపతి యాంటీవైరస్ ఇస్తున్నారు, తొక్కేస్తున్నారు. అవును, యాంటీబయాటిక్ ఇస్తున్నావు, అప్పుడు క్యూర్ బ్యాక్టీరియా కిల్ అవుతుంది, చనిపోతుంది, ఓకే. మళ్ళీ నీకు వైటల్ ఫోర్స్ వీక్ ఉంది కదా, మళ్ళీ ఎంటర్ అవుతాయి. మళ్ళీ యాంటీబయాటిక్ ఇస్తున్నావు, మళ్ళీ క్యూర్ అవుతుంది. మళ్ళీ కొన్ని రోజులకు మళ్ళీ బ్యాక్టీరియా ఎంటర్ అవుతుంది, మళ్ళీ యాంటీబయాటిక్ ఇస్తున్నావు, మళ్ళీ తగ్గిస్తున్నావు. కానీ ఎప్పటిదాకా అంటే జీవితాంతం. అంటే మేము అట్లా అనేది కాదు. హోమియోపతి ఏమంటుందంటే నీ బ్యాక్టీరియా వైరస్ నీ లోపలికి ఎంటర్ అవుతుందంటే నీ బాడీలో ఉండేటువంటి వైటల్ ఫోర్స్ సిక్ అయింది, రోగ నిరోధక శక్తి తగ్గింది, దాన్ని ఛార్జింగ్ చేయడం. అప్పుడు అది ఫుల్గా ఛార్జింగ్ అయినప్పుడు వైరస్ బ్యాక్టీరియా మళ్ళీ రీఎంట్రెన్స్ అనేది ఉండదు. కాబట్టి పర్మనెంట్ క్యూర్ అవుతుంది అనేది హోమియోపతి ఫిలాసఫీ. అలాగే ఇప్పుడు 30 yearsలో మీరు ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు మన ఇక అలోపతిని పక్కన పెడదాం సార్. యాక్చువల్గా అలోపతిలోనేమో స్పెషలైజేషన్ కోర్సులు, స్పెషలైజేషన్ ఎండి కోర్సులు అలాంటివి వచ్చినాయి, వాళ్ళ థెరపీ వేరు. హోమియోపతికి వచ్చినప్పుడు మీరు 30 yearsలో మీరు ఎలాంటి ట్రీట్మెంట్ అంటే మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఏ రకమైనటువంటి ఎక్కువ జబ్బులతో వస్తుంటారు సార్? యాక్చువల్గా డిఫరెంట్ ఏరియాస్, నాట్ ఓన్లీ చిక్కడపల్లి, ఎల్బీ నగర్, సిద్దిపేట. అంటే వాళ్ళన్నీ పార్ట్స్ పంచుకున్నారు శరీరాన్ని, మానవ శరీరాన్ని పంచుకోరు. పొట్టను గ్యాస్ట్రోంట్రాలజిస్ట్, అందులో ఆప్థాల్మాలజిస్ట్, ఈ ముక్కు నోరు ఇది ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి పోవాలి. బొక్కలు పంచుకున్నారు, బొక్కల డాక్టర్ వేరే ఉంటాడు, నరాల డాక్టర్ వేరే ఉంటాడు. అన్ని అవయవాలను మనం పనిచేసుకొని అలాగ స్పెషలైజేషన్ అయ్యారు. కానీ హనుమాన్ గారు అది ఒప్పుకోడు, ఈ స్పెషలైజేషన్ ఉండొద్దు. ఇప్పుడు ఉదాహరణకి సార్, ఇప్పుడు అన్ని అవయవాల మీద, అన్ని ఆర్గాన్స్ మీద పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉన్నవాడే నిజమైన వైద్యుడు. కాబట్టి ఈ యొక్క హోమియోపతి వైద్య విధానంలో సెపరేట్ ఆర్గాన్స్ విధంగా స్పెషలైజేషన్ లేదు. ఓన్లీ ఎండి, మాస్టర్ ఆఫ్ మెడిసిన్, డాక్టర్ ఆఫ్ మెడిసిన్, అదొకటే. అయితే ఉదాహరణకి సార్, ఇప్పుడు మీరు అన్నారు ఈ అలోపతిలో మనకు ఏదైతే బాడీని విడగొట్టి స్పెషలైజేషన్ వచ్చినాయి అంటున్నారు. ఉదాహరణకి బొక్కలు ఇరిగినాయి సార్, ఒక యాక్సిడెంట్లో బొక్కలు ఇరిగినాయి. బొక్కలు ఇరిగిన వాళ్ళకి మీ హోమియోపతిలో ఏం ట్రీట్మెంట్ ఉంటుంది సార్? నేను అదే చెప్తాను కదా, వైద్య విధానంలో ట్రీట్మెంట్ అనేది 2 రకాలు, మెడికల్, సర్జికల్. మెడికల్ అంటే 99% మెడికల్ సంబంధించిన కేసులన్నీ హోమియోపతిలో తగ్గిపోతుంది, మందులతో ఇచ్చేది. ఈ ఎమర్జెన్సీ సర్జికల్ కేసులు మాత్రమే అలోపతి. ఎప్పుడు బొక్కలు ఎగినాయి దాన్ని అతికించాలి, ఒకవేళ నువ్వు దాన్ని సెట్ చేసి దగ్గరికి మ్యాచింగ్ చేసి పెడితే హోమియోపతి మందులు వాడితే బొక్కలు అతుక్కుంటే మన మందులు అయితే మళ్ళీ మనమే వేయవచ్చు. సర్జరీ కంపల్సరీ, సర్జరీ అనేది అది ఓపెన్ కంపల్సరీ అన్నప్పుడు అలాంటి ఎమర్జెన్సీ కేసులలో మాత్రమే హోమియోపతి, అలోపతి అనేది పనిచేస్తుంది సర్జికల్ విషయంలో. మెడికల్ విషయంలో మెడికల్ మందులతో తగ్గించేటువంటి వ్యాధులకు హోమియోపతి టాప్. కాబట్టి వైద్యం అనేది 2 రకాలు గుర్తుంచుకోవాలి పబ్లిక్. సర్జికల్ అత్యవసరమైన పరిస్థితుల్లో సర్జరీ కంపల్సరీ. మెడికల్ అంటే మ్యాక్సిమం మెడికల్ కేసులు ఎక్కువ కూడా హోమియోపతి వైద్యంతోనే తగ్గించవచ్చు. అలాగే మనకు హార్ట్ పేషెంట్లకు కూడా మనం ట్రీట్మెంట్ చేయగలుగుతామా సార్? హార్ట్లో ఎన్నో బ్లాక్స్ ఉన్నాయి, వాల్స్ వీక్ అయినాయి ఉంటాయి. ఇట్లా వాల్స్ వీక్ అయినాయి అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి, వాల్స్ మొత్తం స్టంట్ వేయాలి, స్టెనోసిస్ అయిపోయింది, లేకపోతే హార్ట్ బ్లాక్ వచ్చింది, స్టంట్ వేయాలంటారు. కానీ మా దగ్గర హోమియోపతిలో ఆ సిమ్టమ్స్ బట్టి డ్రగ్ ప్రయోగం చేస్తే హార్ట్ రక్తనాళాల్లో కరోనరీ ఆర్టరీలో బ్లాకేజ్ అవుతుంది, క్లాట్స్ వస్తాయి, బ్లడ్ క్లాట్స్. వాటి వల్ల రక్తం సప్లై కాకపోయే వరకు గుండె లోపల ఈ యొక్క పెయిన్ వస్తుంది. మేము ఇచ్చే మందుల వల్ల ఆ క్లాట్స్ అన్ని కూడా డిజాల్వ్ అయిపోతాయి. ఉదాహరణకు
కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి, కిడ్నీలో స్టోన్స్ వస్తాయి, గాల్ బ్లాడర్లో స్టోన్స్ వస్తాయి. ఆ స్టోన్స్కు వాళ్ళైతే ఆపరేషన్లు కంపల్సరీ అంటారు. చేయకుండా ఎట్లా పోతే విచిత్రంగా అంటారు వాళ్ళు. ఆడ విచిత్రం అంటే వాళ్ళకి తెలియదు ఫిలాసఫీ. కానీ ఈ హోమియోపతిలో మెడిసిన్ ఇచ్చేస్తే డిజాల్వ్ అయిపోయి కరిగిపోయి మొత్తం అన్నలే శరీరంలో పుట్టిన రాళ్ళే శరీరంలో కరిగిపోతాయి. ఎట్లా తయారైతే మనం తీసుకునే ఆహారంలో పొటాషియము, మెగ్నీషియము, సాల్ట్స్, ఫాస్ఫేట్స్ ఎక్కువ తీసుకుంటాం కాబట్టి ఏ ఆహార పదార్థాల్లో కాల్షియం ఎక్కువ ఉంటుందో ఆ కాల్షియం పదార్థాలన్నీ ఫిల్టర్ అయ్యే దగ్గర కిడ్నీ దగ్గర చిన్న చిన్న రేణువులన్నీ పోయి అతుక్కొని ఒక స్టోన్గా ఫామ్ అవుతుంది. దాన్ని విడదీసే శక్తి హోమియోపతిలో ఉన్నది. ఆ మందు ప్రయోగం చేయగానే అది అన్నీ కూడా మెత్తబడిపోయి విడిపోయి అంతా ఇరిగిపోతుంది. గాలి బ్లాడర్లో కూడా అంతే. నీళ్ళు ఎక్కువ తాగకపోవడం వల్ల గాలి బ్లాడర్లో ఉండే జ్యూసు చిక్కబడుతుంది. చిక్కబడినప్పుడు ఏమవుతుంది, అందులో ఉన్నటువంటి చిక్కదనానికి రేణువులన్నీ ఒక దగ్గరికి అతుక్కుపోయి ఒక స్టోన్గా ఫామ్ అవుతుంది. ఇప్పుడు గాల్ బ్లాడర్ స్టోన్స్కి చాలా మంది కూడా రిఫర్ చేస్తారు సార్. వితౌట్ ఆపరేషన్ హోమియోపతి ద్వారా 100% క్యూర్ అవుతుంది. గాల్ బ్లాడర్ స్టోన్ కానీ కిడ్నీ స్టోన్స్ కానీ వాళ్ళకి ఏంటంటే ఇన్స్టెంట్గా కావాలన్నట్టుగా అలోపతికి పోయినప్పుడు వాళ్ళు ఈజీగా సర్జరీ చేసి తీయాలంటారు. అదొకటి ఉంది మనకు. అలాగే ఇప్పుడు మనకు సాధారణంగా ఏంటంటే ఇప్పుడు మన తెలంగాణలో చూసినప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్స్ ఎక్కువ అవుతున్నాయి సార్. కిడ్నీ ఫెయిల్యూర్స్కి రకరకాల కారణాలు. ఒకటి జెనెటికల్ కూడా ఉంటుంది, మద్యం ఎక్కువ తాగడం ద్వారా ఉంటుంది, లేదా ఇతర అనేక కారణాలు కూడా ఉంటాయి సార్. ఈ మీరు లైవ్ ఉన్న శరీరానికి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారా? డెడ్ అయిన పార్ట్స్ కూడా దాన్ని ఇంప్రూవ్ చేసేదానికి అవకాశాలు ఉన్నాయి సార్? డెడ్ కాదు, కిడ్నీలో కిడ్నీ అంటే కొన్ని నెఫ్రాన్స్ యొక్క సమూహమే కిడ్నీ. నెఫ్రాన్స్ అంటే ఒక్కొక్క నెఫ్రాన్ కొన్ని మిలియన్స్ ఆఫ్ నెఫ్రాన్ కలిసి ఒక కిడ్నీ. ఇప్పుడు ఇది గోడ అంటున్నాం, ఇది మొత్తం టోటల్గా దీన్ని గోడ అంటాం. గోడలు ఏముంటాయి? ఇటుకలు ఉంటాయి, ఇటుకలు ఉంటాయి. ఒక్కొక్క ఇటుక కలిస్తే గోడ అయింది. మన ఇటుకలు అంటే మనం దాన్ని గోడ అంటున్నాం. అట్లనే కిడ్నీని కిడ్నీ అంటున్నాం. కిడ్నీలో ఏముంటాయి అంటే నెఫ్రాన్స్ ఉంటాయి. నెఫ్రాన్స్ అంటే మనకు ఫిల్టర్ బెడ్స్. ఎప్పుడైతే మనం ఈ విషపూరిత పదార్థాలు మనం అలోపతి మందులు కావచ్చు, ఆయుర్వేద మందులు కావచ్చు, ఎవరు నాటు వైద్యులు చెప్తే ఈ ఆకురసాలు తాగడం వల్ల ఏమవుతుందంటే మనం తినే ఆహార లోపాల వల్ల, మసాలా ఫుడ్ వల్ల అంతా కూడా అక్కడ ఫిల్టర్ అవుతాయి కదా, కిడ్నీలో ఫిల్టర్ అవుతుంటుంది. ఆ కిడ్నీలో ఫిల్టర్ అయినప్పుడు ఈ కెమికల్ వల్ల లోపల ఉన్నటువంటి డెలికేట్ నెఫ్రాన్స్ డ్యామేజ్ అయిపోతుంది, ఇన్ఫ్లమేషన్ వచ్చేసి దాన్ని నెఫ్రైటిస్ అంటాం. దానికి మనం హోమియోపతిలో దానికి మందులు నెఫ్రైటిస్కు అద్భుతమైన మందులు ఉన్నాయి. పూర్తిగా డయాలసిస్ కంపల్సరీ అన్న వాళ్ళకి, డయాలసిస్ లేకుండా ఎంతోమందిని తక్కువ చేసిన యూట్యూబ్లో పెట్టిన డాక్టర్ బస్వానందం అని మీరు యూట్యూబ్ ఓపెన్ చేసినట్టయితే అద్భుతమైన కేసులు ఎన్నో తగ్గదాని కేసులు తక్కువైపోయినాయి. ఇంకొకటి ప్రశ్న సార్, ఇప్పుడు ఈ లంగ్స్కి సంబంధించి మన హైదరాబాద్ సిటీ చూసుకున్నప్పుడు అత్యంత ప్రమాదకరమైన స్థితిలో మన వాతావరణం, వాయు కాలుష్యం. అది వాయు కాలుష్యానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఒకటి వెహికల్స్ కావచ్చు, రేడియేషన్, మన టవర్స్ కావచ్చు, సెల్ టవర్స్ కావచ్చు. దీని ద్వారా మనకు ఇంచుమించుగా అందరూ ప్రయాణాలు చేసే స్టేజ్లోనే ఉన్నారు కాబట్టి ఈ లంగ్స్ మీద తీవ్రమైన ప్రభావం అనేది చూపుతుంది అనేది ఈ మధ్యకాలంలో క్షయవ్యాధులు, ఒక టీబీ వ్యాధి ఒక దిక్కు, దాంతోపాటు అంతు చిక్కకుండా ఈ దమ్ము రావడము. డాక్టర్స్ కూడా కొన్ని సందర్భాలలో టీబీ లేకున్నా దగ్గు వచ్చింది, బాగా దమ్ము వచ్చింది అంటే ఈ కోవిడ్ కంటే బిఫోర్ అండి, దగ్గు వచ్చింది, దమ్ము వచ్చింది అంటే యూ కెన్ స్టార్ట్ ఇమీడియట్ టీబీ ట్రీట్మెంట్కి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అట్లా అవును, ట్యూబర్క్లోసిస్ అనే బ్యాక్టీరియా పేరు ట్యూబర్క్యులం బ్యాసిలై రాడ్ షేప్లో ఉంటుంది. అది మన శరీరం లోపలికి ఇన్ఫెక్షన్ కమ్యూనికేబుల్, అది ఒకరి నుంచి ఒకరికి వస్తుంది. కాబట్టి అది మనకు రాడ్ షేప్లో ఉన్నటువంటి ఈ బ్యాక్టీరియా లోపల లంగ్స్లోకి వెళ్ళిపోయి లంగ్స్లో చిన్న చిన్న ట్యూమర్స్ తయారు చేస్తుంది. దాన్ని టీబీ అంటాం. దీనికి వాయు కాలుష్యం సంబంధం లేదు. వాయు కాలుష్యం వల్ల వచ్చే రెస్పిరేటరీ సమస్యలు, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు 14 రకాల రోగాలు ఉన్నాయి. 14 రకాలు. ఎంఫసీమా, బ్రాంకైటిస్, అక్యూట్ బ్రాంకైటిస్, క్రానిక్ బ్రాంకైటిస్, ప్లూరైటిస్, ఇవన్నీ వ్యాధుల పేర్లు. ఇవన్నీ ఎందుకు వస్తాయి అంటే ఇది టీబీ అంటే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్. న్యూమోనియా అన్నది, న్యూమోనియా కూడా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్. న్యూమోకోకే బ్యాక్టీరియా వల్ల మొత్తం లోపల లంగ్స్లో ఇన్ఫ్లమేషన్ అయిపోయి నీరు వస్తుంది, నీరు నిండిపోతుంది, దాన్ని న్యూమోనియా అంటున్నాం. బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు ఉంటాయి, వైరస్ వల్ల వచ్చే వ్యాధులు ఉంటాయి. లంగ్స్కు ప్లూరైటిస్ ఉంది, వైరస్ వల్ల వస్తుంది. బ్రాంకైటిస్ ఉంది, డస్ట్ వల్ల వస్తుంది. లంగ్స్ వల్ల
వైరస్ వల్ల కూడా వస్తుంది. బ్రాంకైటిస్ అంటే మనము శ్వాస తీసుకునేటువంటి గొట్టాలు ఏదైతే ఉన్నాయో ముక్కు నుంచి లోపల దాకా మనము చాలా డస్ట్కు, దుమ్ముకు, కెమికల్కు, లేకపోతే సిమెంట్ ఫ్యాక్టరీలో సిమెంట్కు, మన కాటన్ మిల్లల్లో కాటన్కు ఎక్స్పోజ్ అయినప్పుడు ఆ శ్వాసలో చిన్న చిన్న రేణువులన్నీ పోయి లోపల ఊపిరితిత్తుల గొట్టాలలో సెటిల్ అయిపోతాయి. ఆ సెటిల్ అయిపోవడం వల్ల మన శ్వాస పోయే గొట్టాలు ఎప్పటికీ కంట్రాక్షన్ రిలాక్షన్, శ్వాస తీసుకున్నప్పుడు ఓపెన్ అవుతాయి, ఇచ్చేటప్పుడు ఇట్లా కాంట్రాక్ట్ అవుతాయి. ఈ కంట్రాక్షన్ రిలాక్షన్ పవర్ తగ్గిపోతుంది. ఈ బ్రాంకియోల్స్ ఇట్లా ముదురుకపోతాయి లోపలికి ఇన్ఫ్లమేషన్ వల్ల. అప్పుడు మనకి శ్వాస ఆడక దమ్ము తీస్తుంటాం. ఆ దమ్ము తీస్తే బలవంతంగా గుంజినప్పుడు అది శ్వాస లోపలికి పోక బలగం నిండిపోయి లోపల ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల ఏమవుతుంది, ఇప్పుడు చీమ సర్ది అయింది అనుకో, సర్ది అయితే చీముడు వస్తుంది, ముక్కులకి నీళ్ళు వస్తాయి, చిక్కగా వస్తుంది, పచ్చగా ఎక్కడి నుంచి వస్తుంది? ఈ యొక్క ముక్కు యొక్క గోడల నుంచే డస్ట్ ఎలర్జీ వల్ల అవి పొక్కి అందులో వచ్చే స్రవాలనే మనం చీముడు అంటున్నాం. మరి ఇది ముక్కులో అయింది కాబట్టి బయటకు చీరుతున్నాం, బయటకు వెళ్ళిపోతుంది. ఇలాంటి చీముడి లోపల తయారవుతుంది లంగ్స్లో. అప్పుడు అది ఎక్కడ పోతుంది? పోలేదు, కాబట్టి ఈ గొట్టాలలో నిండిపోతుంది. అప్పుడు శ్వాస గొట్టాలు మూసుకుపోతాయి, ఊపిరి ఆడదు. అప్పుడు బ్రాంకియో డైలేటర్స్ ఇంజక్షన్లు ఇస్తారు. అప్పుడు గొట్టాలను ఫ్రీ అయిపోగానే మళ్ళీ శ్వాస ఆడుతుంది. మళ్ళీ కొద్దిసేపటికి రోజు అన్న ఫ్లూయిడ్ నిండిపోతున్నా కొద్ది ఎగపోగా దమ్ము నరకం చూపిస్తుంది. అలాంటి వ్యాధులకు హోమియోపతిలో బ్రాంకైటిస్కు అద్భుతమైన మందులు. 30 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళ నుంచి తుమ్ములు, ఎలర్జీ, దమ్ము, ఎగపోత ఉన్నవాళ్ళు, ఇక నేను సూసైడ్ చేసుకుంటా చచ్చిపోతా అనుకున్న వాళ్ళు హోమియోపతిలో ఇక మందులు దగ్గర దొరకాయి. ఈ అలోపతిలో ఇవి ఇంజనీర్లు కొట్టుకొని భరించలేకపోతున్నా అనుకున్న వాళ్ళు నా దగ్గరికి వచ్చిండ్రు, మందులు వాడారు, శాశ్వతంగా తగ్గిపోయింది. ఇప్పుడు మళ్ళీ దమ్ములే తగ్గులేదు అంటున్నారు. 30 ఏళ్ళు అయిన వాళ్ళు తగ్గిన వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. అలాగే ఇప్పుడు మనకు సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి సమస్య డయాబెటీస్ అండి, షుగర్ వ్యాధి. దీనికి సంబంధించి కూడా మీరు ఏ రకంగా ట్రీట్మెంట్ హోమియోపతిలో? అద్భుతమైన రిజల్ట్స్. నేను దాని మీద రీసెర్చ్ చేసిన, స్టడీ చేసిన. ప్రజలకు హోమియోపతి డయాబెటీస్ మందులు అనేవి ఉన్నాయని చెప్పిన ప్రతి ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి. డయాబెటీస్ మందులు అని ఉంటాయి. మెట్ఫార్మిన్ అంటే కథం డయాబెటీస్ మందు అంటారు. అట్లనే అలోపతిలో ఉన్నట్టు హోమియోపతిలో ఈ డయాబెటీస్ మందు అనేది ఉండదు. డయాబెటీస్ రావడానికి కారణం ఏంది? ప్యాంక్రియాస్ గ్రంథి శరీరంలో ఎండోక్రైన్స్ అనేటివి ఉన్నాయి. ఎండోక్రైన్స్ అంటే కనిపించకుండా లోపల ఉండి గ్రంథుల్లాగా ఉండి ఆ గ్రంథులు ఈ యొక్క హార్మోన్స్ రిలీజ్ చేసే వాటిని ఎండోక్రైన్స్ అంటారు. ఎండోక్రైన్స్ అందులో కనిపించకుండా ఉండే థైరాయిడ్, పిట్యూటరీ బ్రెయిన్ సెంటర్లో ఉంటుంది, పిట్యూటరీ చిన్నగింజ అంత ఉంటుంది. తర్వాత థైరాయిడ్ తర్వాత ప్యాంక్రియాస్, లివరు, గాల్ బ్లాడరు, అడ్రినల్ గ్లాండు, ఓవరీస్, ఇవన్నీ గ్రంథులు ఇవి. అట్లానే ఈ ప్యాంక్రియాస్ అనేది కూడా లివర్ కింద ఉండే తోక లాంటి ఒక గ్రంథి. గతంలో 50 ఏళ్ళ కింద మా పెద్ద మనుషులు మేము చిన్నగా ఉన్నప్పుడు షుగర్ బీమారీ, డయాబెటీస్ అనేది ఎవరికి లేకుండే. ఎవరికో వేలలో ఒకరికి ఎవరికి షుగర్ వచ్చిందంట అందరూ పెద్ద మనిషి అయినాక. కానీ ఇప్పుడు 10 ఏళ్ళ 5 ఏళ్ళ పిల్లగానికి వస్తుంది, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు ఏజ్ లిమిట్ లేకుండా అందరికీ షుగర్ వస్తుంది. కారణం తీసుకునేటువంటి ఆహార లోపాలే. కలుషితమైన ఆహారం, అడల్ట్రేషన్, ఫుడ్ అడల్ట్రేషన్, కల్తీ నూనెలు, కల్తీ ఆహార పదార్థాలు, రెడీమేడ్ ఫుడ్డు, జంక్ ఫుడ్డు, ఇవి తినడం వల్ల ఏమవుతుంది? అందులో కలిపే కెమికల్స్, వాటి వల్ల టేస్ట్ కోసం కలిపే కెమికల్ వల్ల లోపల ఈ గొంతు నుంచి ఐనస్ వరకు మొత్తం పేగులన్నీ కూడా ఇన్ఫ్లమేషన్ వస్తాయి, చెడుతాయి. ఆ కెమికల్ వల్లనే మన లోపల ఉన్నటువంటి ప్యాంక్రియాస్ కానీ, గాల్ బ్లాడర్ కానీ, లివర్ కానీ చెడిపోతుంది, ఇన్ఫ్లమేషన్ వస్తుంది. దానే ప్యాంక్రియాటైటిస్ అంటారు. ఇప్పుడు ప్యాంక్రియాస్ డ్యామేజ్ అయినప్పుడు షుగర్ వ్యాధి వచ్చినట్టుగా నిర్ధారణ. ప్యాంక్రియాస్ అనే గ్రంథి అది బీటా సెల్స్ అనే సెల్స్ ఇన్సులిన్ అనేది ఉత్పత్తి చేస్తుంది. అవును, ఇన్సులిన్ అనేది ఉత్పత్తి చేస్తుంది సార్. ఇప్పుడు అది ప్యాంక్రియాస్ పనిచేయలేనప్పుడు డయాబెటీస్ కింద కౌంట్ చేసి ట్రీట్మెంట్ అనేది వాళ్ళు మెట్ఫార్మిన్ మీద ఏవో స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 ఇన్సులిన్ వరకు వెళ్ళిపోతున్నారు. మరి హోమియోపతిలో మనం ఎంతవరకు దాన్ని క్యూర్గా? అదే విషయంలో నేను ఎన్నోసార్లు ప్రయోగాలు చేసిన ప్రజల్లో అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. ఇంతవరకు ఏ డాక్టర్ కూడా ధైర్యంగా చేయలేదు. ఇప్పుడు నేను స్టడీ ఇస్తున్నా ప్రయోగం, రిజల్ట్స్ బాగున్నాయి సార్, అద్భుతం సార్, నాకు తగ్గిపోయింది సార్ అని వస్తున్నారు. ఎట్లా వస్తున్నారు అంటే ప్యాంక్రియాస్కు ఇప్పుడు ప్యాంక్రియాటైటిస్ అనేది కేసులు చాలా ఉన్నాయి, యూట్యూబ్లో చూడండి.
ప్యాంక్రియాటైటిస్ అంటే ఏంది? ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ప్యాంక్రియాస్. అది వైరస్ కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు, ఫుడ్ పాయిజన్ కావచ్చు. వాటి వల్ల వాళ్ళు నరకం అనుభవిస్తారు. ప్యాంక్రియాటైటిస్ నుంచి ఎంతో ప్రాపర్టీ ఉన్నాడు ఇల్లు వాటిని అమ్ముకొని రోడ్డు మీద పడ్డ కేసులు కూడా ఉన్నాయి. ఎందుకంటే ప్యాంక్రియాట్ నొప్పి రాగానే అది భరించగానే నొప్పి, ఇంత తినగానే కథ నొప్పి లేస్తుంది. నొప్పి రాగానే భరించలేక నొప్పి రాగానే తీసుకుపోయి కార్పొరేట్ హాస్పిటల్ వేసి తెలియదు కాబట్టి వాళ్ళు ఒక వారం 15 రోజులు ఉంచుకొని 4 లక్షలు 3 లక్షలు బిల్లు చేసి మన ఇంటికి పంపిస్తారు. ఇట్లా లక్షలు పెట్టి ఇల్లు వాటిని అమ్ముకొని రోడ్డు మీద పడే కేసులు చాలా ఉన్నాయి. అలాంటి వాళ్ళు ప్యాంక్రియాటైటిస్తో వచ్చిన వాళ్ళు పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో కూడా తక్కువ, కానీ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ దగ్గర కూడా తక్కువ అని కేసులు నేను హోమియోపతి వైద్యంలో ప్యాంక్రియాటైటిస్కు మందులు ఇచ్చిన వితిన్ 24 అవర్స్లో మార్పు, 1 మంత్లో నొప్పి రాలే అన్నారు. 6 నెలలు వాటిపించిన ఇప్పుడు ఎంత భోజనం చేసినా తిన్నా నాకు నొప్పి వస్తుంది అన్నారు. మరి ఇది శాశ్వత పరిష్కారం. ఇప్పుడు ఇంత మీరు అంటున్నట్టుగా సార్ ఇప్పుడు బేసిక్గా హోమియోపతి అంటేనే మూలాలతో రోగాన్ని నయం చేసే ట్రీట్మెంట్ అనేది సాధారణంగా అనుభవజ్ఞులు అంటుంటారు. కానీ ఇప్పుడు జనాలకు ఏమైపోయిందంటే ఇన్స్టెంట్ బెనిఫిట్స్, ఇప్పుడు మన టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇన్స్టెంట్ బెనిఫిట్స్ ఒకటి, ఇన్స్టెంట్ ట్రీట్మెంట్ అనేది ఒకటి, ఇన్స్టెంట్గా ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలనేది ఒక ఫీలింగ్ ఎక్కువైపోయింది. మరి హోమియోపతి తీసుకున్నప్పుడు ఇట్స్ టేక్ సమ్ టైమ్ కదా. కొంత హోమియోపతి అలోపతి కంటే ఇన్స్టెంట్ తక్షణం అట్లా ఏం చెప్పిండు ఎఫ్ఆర్ఎస్ ఇప్పుడు చదివాను కదా. అవును. ది హైయెస్ట్ ఐడియల్ ఆఫ్ క్యూర్ ఈజ్ ర్యాపిడ్, జెంటిల్ అండ్ పర్మనెంట్ రెస్టరేషన్ అన్నాడు. అచ్చా. అది ఉదాహరణకు 1 month బ్యాక్ గాల్ బ్లడ్ స్టోన్తో వచ్చింది ఒక లేడీ. ఈడ హాల్లో మొత్తం ఫుల్ పేషెంట్ ఉన్నారు. ఆమె వంగిపోయి భరించలేకుండా వాళ్ళ బిడ్డ, వాళ్ళ భర్త, కొడుకు ఇట్లా పట్టుకొని వచ్చి లోపలికి అర్జెంట్ ఉందని. ఆ నొప్పి చూస్తే ఎవరైనా అలోపతి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తారు. కానీ వాళ్లకు హోమియోపతి మీద, నా మీద విశ్వాసంతో నా దగ్గరికి వచ్చి ఊపిరి తీయలేదంత నొప్పి అని మాట్లాడుకుంటూ వచ్చింది. ఏందమ్మా అంటే ఈ డొక్కలకి వెళ్ళి నొప్పి వస్తున్నా సార్, ఇంటికి వస్తున్నా సార్, స్కానింగ్ తీస్తే మొన్న 1 month బ్యాక్ తీస్తే గాలి బ్లడ్ నొప్పి అని చెప్పారు, మందులు ఇచ్చి తక్కువ కాలేదు, మళ్ళీ ఇప్పుడు రాత్రి లేచింది మీ దగ్గరికి వచ్చినాం అన్నారు. చూస్తే స్కానింగ్లో గాలి బ్లడ్ స్టోన్. ఓకే, నీకు ఇప్పుడు మందు ఇస్తా, నువ్వు వాడ పోయి పడుకో, సోఫాలో పోయి పడుకో. అలా బిడ్డకి ఇచ్చిన ఎవ్రీ ½ an hourకి ఈ డోస్ నోట్లు వేసి ఎక్కువ అన్న. ఎవ్రీ ½ an hour 3 సార్లు 4 సార్లు ఎంగినా మంచి నిద్రపోయింది. 2 గంటల తర్వాత లేచింది, లోపల దొరికొచ్చు. ఎట్లుందమ్మా? నొప్పి లేదు సార్, తగ్గిపోయింది. మరి ఇన్స్టెంట్ కాదా ఇది? ఇన్స్టెంట్. మరి వాళ్ళ దగ్గరికి పోతే ఏం చేస్తారు? ఫస్ట్ ఇమ్మీడియట్గా స్కానింగ్ పోతారు. స్కానింగ్ అంటారు, ఇంకోటి పండబెట్టేసి ఐవి ఎక్కిస్తారు, గ్లూకోజ్, అందులో పెయిన్ కిల్లర్ ఇస్తాడు, యాంటీబయాటిక్ ఇస్తాడు, ఒకటి మత్తు నిద్ర సెడేషనిస్ట్ ఇస్తాడు. కాస్త మత్తు నిద్రగోలి ఇవ్వగానే నిద్రపోతాడు. హాయిగా ఆ నొప్పి కనిపించదు. ఒక 2-3 రోజులు ఉంచుకుంటారు. 4 లక్షల బిల్లు అయినాక ఇంటికి పంపిస్తారు. అబ్బా డాక్టర్ దగ్గర పోగానే ఇంటర్వ్యూ నొప్పి తగ్గించిండు, నిద్రపోయింది, మంచి తగ్గిపోయిందని చెప్పొస్తారు. ఇవన్నీ కూడా ప్రజలకు తెలియదు కదా. ప్రజలకు ఇదంతా కూడా సెడేషన్స్, సపరేషన్ చేసి ట్రీట్మెంట్ చేసే వైద్య విధానం ఇది. కరెక్ట్ గన్ షాట్, దానికి రోగం ఏంది, మంది ఏంది కరెక్ట్ పడాలి. ఒకవేళ డ్రగ్ మ్యాచ్ కాకపోతే రిజల్ట్ రాదు. మన హోమియోపతిలో అద్భుతమైనది ఏంటంటే మ్యాచింగ్ కరెక్ట్ కావాలి. ఇప్పుడు సిస్టమ్ ఉంటుంది, సిస్టమ్కు ఒక పాస్వర్డ్ ఉంటుంది. ఆ పాస్వర్డ్ నువ్వు కరెక్ట్ కొడితేనే నీ సిస్టమ్ ఓపెన్ అవుతుంది. నువ్వు రాంగ్ పాస్వర్డ్ కొడితే సిస్టమ్ ఓపెన్ అవుతుందా? కాదు. సేమ్ అట్లాగే ప్రతి మనిషి యొక్క వ్యాధి లక్షణాలను కరెక్ట్ మ్యాచ్ చేసి దానికి సరైన మందు మ్యాచ్ అయినప్పుడే అది ఇమీడియట్ రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు ఒక చివరి డాక్టర్లు లేక, ప్రజలకు ఇట్లా చెప్పేటోళ్ళు లేక, చూపించేటోళ్ళు లేక ఈ సిస్టమ్ అనేది వెనుకబడిపోయింది. ఇప్పుడు మనం చెప్తున్నాం, ఆ రిజల్ట్ చూపిస్తున్నాం, తినిపిస్తున్నాం, ప్రజా చైతన్యం తీసుకొస్తున్నాం. ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే సార్, నా క్వశ్చన్ చివరిగా సెకండ్ లాస్ట్ అనుకోండి. ఇప్పుడు అలోపతి ట్రీట్మెంట్కి హాస్పిటలైజేషన్, మెడికల్ అది సపరేట్గా ఉంది. ఈ హోమియోపతి కూడా గవర్నమెంట్ రికగ్నైజ్డే, అలాగే మన ఆయుర్వేదిక్ కూడా గవర్నమెంట్ రికగ్నైజ్డే, యునానీ కూడా గవర్నమెంట్ రికగ్నైజ్డే. మరి ఈ యునానీ, హోమియోపతి, ఆయుర్వేదిక్ లేనట్టు ఇప్పుడు ఇంత సఫిషియంట్ ట్రీట్మెంట్ హోమియోపతిలోనే ఇంత మీరు చక్కగా వివరించి ఇన్ని సంవత్సరాలు సుదీర్ఘమైన అనుభవజ్ఞులుగా ఇంత ట్రీట్మెంట్ చేయగలుగుతున్నారు. ప్రజల్లో ఎందుకు సార్ ఇట్లా అవేర్నెస్ రావడం లేదంటారు హోమియోపతి మీద? వస్తుంది. నేను చెప్పినప్పటి నుంచి నా టైం నుంచి అయితే ప్రజల్లో అవేర్నెస్ వచ్చింది. మెదక్ జిల్లాలో ఉన్నప్పుడు మెదక్ జిల్లాలో విపరీతమైన క్యాంపులు పెట్టి ప్రజా చైతన్యం తీసుకొచ్చారు. ఇప్పుడు మూలకు పోయినా బస్ అంటే గవర్నమెంట్ నుండి ఏమన్నా ఇంకా ఏంటంటే అలోపతి డాక్టర్లు మెడికల్ మాఫియాతో కుమ్మక్కయ్యారు.
మెడికల్ మాఫియా మొన్న సింపుల్గా చూసాంగా సార్. ఇష్టం వచ్చింది ఇప్పుడు మొన్న జస్ట్ ఒక ఉదాహరణ సార్, మొన్న వైరస్ మన కోవిడ్ ఏదైతే వచ్చిందో ఆ కోవిడ్ వచ్చినప్పుడు డాక్టర్స్ డోలో యాంటీబయాటిక్ అంటే దానికి స్టెరాయిడ్స్ వాడిరు ముందు. స్టెరాయిడ్స్లో డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. దాంతోపాటు డోలో 650 అనేది కామన్గా వాడమని చెప్పారు. దాంట్లోనే 1000 కోట్ల కుంభకోణం జరిగింది అని ఓపెన్గా ఇప్పుడు ఈడీ దర్యాప్తులు జరుగుతున్నాయి. 3,000 రూపాయల ఇంజక్షన్ 30,000 అమ్మిరు. మరి ప్రభుత్వం స్పందించి వాళ్ళని పట్టుకొని శిక్షించిరా? అదే డోలో 650 కంపెనీ మీద పడ్డది కదా సార్. దోపిడీ చేసుకోండి, మీరు తినుంటే మాకింత పెట్టండి, ప్రజలను పీడించురనే ఉద్దేశమే వాళ్ళది. నువ్వు ఏ కార్పొరేట్ హాస్పిటల్ అయినా రోజుకు ₹1,00,000 బిల్లు వేస్తుంటే ఇంత లక్ష ఎందుకు అవుతుందా అని అడిగిన వాళ్ళు ఉన్నారా? అడిగినా కూడా సమాధానం చెప్పారు కదా సార్. చెప్పరు. కాబట్టి ఈ విధంగా మనకు ప్రజలకు రోజుకు ₹1,00,000 అంటే మామూలు మిడిల్ క్లాస్ వాడు కానీ పేదోడు కానీ ట్రీట్మెంట్ తీసుకొని కార్పొరేట్ హాస్పిటల్ తీసుకుంటాడా చెప్పండి. అలాంటి సమస్య ఉన్నప్పుడు వాడు పోతుందిగా భయపడుతున్నాడు. వ్యాధి వచ్చినా హాస్పిటల్ పోవాలంటే భయపడుతున్నారు కొంతమంది. అమ్మో ఆడికి పోతే నన్ను ఏం చేస్తారో, ఎంత డబ్బులు అవుతారో, పోదామంటే భయం అవుతుంది అంటున్నారు. ఒకటి భయం అవుతుంది సార్. ఇప్పుడు ప్రజల్లో ఈ భయభ్రాంతులు గురి అయిపోతున్నది. ట్రీట్మెంట్ అంటే, వైద్యం అంటే అంత కాస్ట్లీ వైద్యం చేయొద్దు, అంత ఖర్చు కూడా కాదు అసలు. ప్రభుత్వం స్పందించాలి. అంత కాస్ట్లీ ట్రీట్మెంట్ చేయకుండా కార్పొరేట్ హాస్పిటల్ కూడా తక్కువ ఖర్చుతో చేసేటట్టు చేసే ప్రయత్నం చేస్తే పేదోళ్ళకు మన దగ్గర ట్రీట్మెంట్. ఇప్పుడు నా దగ్గరికి ఎట్లా వస్తారు? ఆనందంగా నవ్వుకుంటూ వస్తున్నారు. నువ్వు రేపు పొద్దున వచ్చి నువ్వు మొత్తం చూసుకో, ఎవరన్నా నాకు బాగా లేదు అన్న మాట పేషెంట్ అని ఉంటే పట్టుకురా నా ముంగడికి. నా దగ్గర నేను అనే క్వశ్చన్ అది కాదు సార్. ఇప్పుడు ఇంత స్ట్రాంగ్ ట్రీట్మెంట్ బేసిక్ ఫౌండేషన్ నుండి నయం చేసేటువంటి అవకాశాలు వాస్తవికంగా అక్షరాల మనకు వాస్తవమే. కూడా మీరు చెప్పింది కూడా కరెక్టే, నాకు తెలిసిన అనుభవం కూడా కరెక్టే. హోమియోపతి అది ఏర్లతో సహా రోగాన్ని పీకేస్తుంది. సిమ్టామికల్గా ట్రీట్మెంట్కి పోతారు. రేర్ కేసెస్లోనే సర్జికల్ ఉంటేనే మీరు వదిలేస్తున్నారు, దాని తర్వాతనే ట్రీట్మెంట్ ఉన్నది. కానీ ప్రజల్లో అవేర్నెస్కి గవర్నమెంట్ ఇనిషియేట్ చేయాలా, మీరు ఇనిషియేట్ చేయాలా? ఎట్లా? ప్రభుత్వ సహకారం లేకుండా ఏం చేయలేం కదా. మన కరోనా వస్తే ప్రభుత్వం చేసిందా, ప్రజలు చేసిర్రా? ప్రభుత్వమే సార్. ప్రజలు, ప్రభుత్వము, స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్ బాగా ప్రచారం చేసి ₹1,00,00,000 ఖర్చు పెట్టి మాస్క్ పెట్టురు అంటేనే పెట్టిరు కదా. మరి ఇలాంటి ప్రచారం ప్రభుత్వం చేస్తేనే ప్రజల్లో గుర్తింపు వస్తుంది. హోమియోపతిలో అద్భుతమైన ట్రీట్మెంట్ ఉంది, మంచి హోమియోపతి వాడడం అని ఒక స్లోగన్ ఇవ్వమని చెప్పు. గవర్నమెంట్ ఇస్తుందా? ఇయ్యదు. ఇస్తే వాళ్ళకి వచ్చే ఫండ్ కట్ అవుతుంది. ₹1,00,00,000 ఫండ్ వచ్చేది, ఎలక్షన్ ఫండ్ వచ్చేది కట్ చేసేస్తుంది మెడికల్ మాఫియా. కాబట్టి చెయ్యాలి అది. అలాంటి పద్ధతి వల్ల హోమియోపతి తొక్కపడు. పాండవులు కౌరవులు ఉన్నారు. ఇప్పుడు మన మహాభారత్ చూసుకున్నట్టయితే పాండవులు కౌరవులు ఉన్నారు. కౌరవులు ఏంది? 100 మంది, ధనబలము, మదబలము, అన్ని బలాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. మరి పాండవులు 5 మంది, తక్కువ మంది, కానీ దైవబలం ఉంది. కానీ దైవబలం వాళ్ళ ముంగట, ఈ ధనబలం ముంగట ఏం పని చేయకపోయా. తప్పుడు ఆలోచనలు, తప్పుడు జూదాలు ఆడి వాళ్ళను, ధర్మాత్ములను అరణ్యవాసం పట్టించారు. మళ్ళీ ఇంకోటి, ప్రజల్లో కనిపించొద్దు. మళ్ళీ ప్రజలలో పోయి మళ్ళీ వీళ్ళ మీదకి రివర్స్ తీసుకొస్తారేమో, ఉద్యమం తయారు చేస్తారేమో. ఎంత తెలివి అప్పటికి, ఎంత పెద్ద రాజకీయం. మొన్న ఈటల రాజేందర్ సస్పెండ్ అయినాక ఆయన ప్రజలకు పోయిండు. ప్రజల యొక్క అభిమానం మూడగట్టుకొని మళ్ళీ ఎమ్మెల్యే వచ్చిండు. ఎందుకు? ఉద్యమం నడిచినాడు. మరి అట్లాగే రేపు అప్పటికే ఈ రాజకీయం ఉంది చూడు. ఈ 5 మందిని దేశ బహిష్కరణ చేసి బయటకు 12 సంవత్సరాలు అరణ్యవాసం చేయమని చెప్పి, ఆ అరణ్యంలో కూడా పబ్లిక్ ఒక సంవత్సరం అజ్ఞాతవాసం, ఒక్కరైనా మిమ్మల్ని చూసామని చెప్తే మళ్ళీ 15 సంవత్సరాలు, ఒక సంవత్సరం అజ్ఞాతవాసం. ఒక సంవత్సరం అజ్ఞాతవాసం. ఇది ఎంత భయంకరం చెప్పు. అంటే అప్పటి నుంచే ఈ రాజకీయం నడుస్తున్నది 1000 సంవత్సరాల నుంచి. మరి ఇప్పుడు లేదా? ఇక ఇప్పుడు ఈ వైద్య విధానాన్ని పైకి తీసుకొస్తామంటే, ఇప్పుడు ఎంతోమంది నా దగ్గర మంచి మంచి మేధావులు చెప్పారు, నేను ఇట్లా హోమియోపతి వాడుతున్నా అని చెప్తే, నాకు ఒక డాక్టర్ అన్నాడు, సార్ నీకేమో తెలివి ఉన్నది, చదువుకున్నాడు, హోమియోపతి వాడతావా అన్నాడట. అని ఆయన, నువ్వు నీ హాస్పిటల్లో తక్కువగా నీ వ్యాధి హోమియోపతి డాక్టర్ దగ్గర తగ్గిందని ఈయన వాదించిండు. అడ్వకేట్ వాదించి ఆయన మళ్ళీ సలహా చేసిండు. ఒక పోలీస్ ఆఫీసర్ని కూడా ఒక కార్పొరేట్ హాస్పిటల్లో వాళ్ళ బిడ్డకు ఆనే వచ్చింది, కాలుకు, పాదానికి ఆనే వస్తే ఆపరేషన్ చేయించారు, పోయింది. మళ్ళీ ఒక 6 నెలలకు మళ్ళీ తయారైతే మళ్ళీ పోయిండు. ఏమై మళ్ళీ వచ్చిందంటే అరే మళ్ళీ పోయి మళ్ళీ ఆపరేషన్ అనగానే ఆఫీసరు, పోలీస్ ఆఫీసరు, కమిషనర్, అసిస్టెంట్ ఏసీపీ
ఇది మళ్ళీ ఆపరేషన్ అంటే మళ్ళీ వస్తుంది, ఎట్లా మళ్ళీ వస్తుందా, మన గ్యారెంటీ అంటే మళ్ళీ వచ్చే అవకాశం మరి ఎట్లా అని చెప్పి నా దగ్గరికి వచ్చి నేను ఓన్లీ 1 month మందులు ఇచ్చిన. వితిన్ 15 daysలో దాని కూకటేళ్ళు ఊసిపోయింది, దానికి అట్టలాగా ఊసిపోయింది, బయటకు వెళ్ళిపోయింది. ఇంతవరకు రాలేదు, 3 సంవత్సరాలు దాటిపోయింది. ఆయనకు డాక్టర్ మధ్యలో సంవాదం జరిగింది. హోమియోపతి అంటే ఏదో ఒకటి కాదు భయ, ఆయన యూట్యూబ్లో ఛానల్ చూడండి, కొన్ని 100,000 కేసులు సక్సెస్ చేసిన కేసులు ఉన్నాయి. ఏదో ఒకటి తగ్గుతుంది అంటారు. హోమియోపతిలో ఆపరేషన్ లేకుండా నువ్వు ఆపరేషన్ చేస్తే మళ్ళీ వచ్చింది, ఆయన మందులు ఇస్తే మళ్ళీ ఒక రూటే పోయింది. మరి ఇదే నిజమైన వైద్యం అని చెప్పి అప్పుడు ఆ డాక్టర్ మధ్యలో ఇద్దరి మధ్యలో సంవాదమై డాక్టర్ని సలహపడకూడదు. ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా తయారు కావాలి, అనుభవించాలి, తినాన్ని అనుభవించుండి ప్రచారం చేయండి అనేది నా స్లోగన్. హోమియోపతి వైద్యం అనేది తినుండ్రి ఫస్ట్ మంచి డాక్టర్ దగ్గర, అది అనుభవించు, ఆ రిజల్ట్ అనుభవించి ఇట్లా రిజల్ట్ వాళ్ళతో కొట్లాడి వాళ్ళకు చూపించాలి, ప్రచారం చేయాలి. మనమే చేసుకోవాలి, ప్రభుత్వాలు చేయాలి. ఎందుకంటే వాళ్ళకు వచ్చేటువంటి ఫండ్స్ ఆగిపోతాయి. కౌరవులకు సపోర్ట్, పాండవులకు సపోర్ట్ చేస్తే మళ్ళీ వీళ్ళకి సపోర్ట్ దొరకదని చెప్పి ఆయన ఎవడు కృష్ణుని అన్న బలరాముడు ఏం చేసిండు, వీళ్ళకు కౌరవులకు సపోర్ట్ చేశాడు. అది హిస్టారికల్. అట్లాగే ఇప్పుడు ఈ ప్రభుత్వాలన్నీ కూడా ఈ అలోపతికి సపోర్ట్ చేస్తున్నాయి కానీ హోమియోపతికి సపోర్ట్ చేస్తలే. చేయాలనుకుంటే నువ్వు ఇంటింటికి గల్లీకి ఒక బస్తీ దవాఖాన ఎట్లా పెట్టినా హోమియోపతి డిస్పెన్సరీ పెట్టు, మంచి నిష్ఠాతులని డాక్టర్ని సెలెక్ట్ చేయి. ఉత్తగా మార్క్స్ మీద ఉద్యోగం ఇస్తే వాడు పనిచేయడు. హోమియోపతిలో నిష్ఠాతులు కావాలంటే వాడి రిజల్ట్ ఎంత ఉన్నది, 1 సంవత్సరం వదిలిపెట్టాలి. నీ సంవత్సరంలో నువ్వు ఎన్ని కేసు సక్సెస్ చేసినావు చెప్పు, అలాంటి వాడికే మంచి నేను ఉద్యోగం ఇస్తానని చెప్పాలి. మార్క్స్ మెమోరాండం చూసిస్తే వాడు ఫెయిల్ అవుతాడు. ఏదో మార్క్స్ కాపీ కొట్టి పాస్ కావచ్చు, మేనేజ్ చేసుకొని మార్క్స్ వేసుకొని వస్తాడు, వాడు ఉద్యోగం కొట్టేస్తాడు, వాడికి నాలెడ్జ్ ఉండదు, వాడు గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్ అవుతాడు. ఏడు సక్సెస్ అవుతాయి. అట్లా కాదు, నీ పర్సనల్గా డాక్టర్ అయినావు కదా, నువ్వు ఎన్ని కేసులు సక్సెస్ చేసినావు, ఎన్ని కేసులు క్యాన్సర్ తక్కువ చేసినావు, ఎన్ని కేసులు బ్రాంకైటిస్ తక్కువ చేసినావు, ఎన్ని ఎపిలెప్సీ కేసెస్ తక్కువ చేసినావు, ఆ రికార్డు చూపి నీకు ఉద్యోగం ఇస్తానని. అప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సబ్జెక్టులో డెప్త్లో వెళ్ళిపోతారు, ప్రజలకు మేలు చేయాలనేది కోరుకుంటారు. అయితే ఒక్క చివరి ప్రశ్న సార్, ఇప్పుడు సుదీర్ఘ అనుభవం 30 సంవత్సరాల నుండి మీరు హోమియోపతి రంగంలోనే ఉన్నారు కాబట్టి మీకు ఎక్కువ పేషెంట్లు దేని మీద సార్, మీరు ఎక్కువ స్పెషలైజేషన్ మీద కూడా ఏమైనా ఉందా దాంట్లో? మీరు ఇప్పుడు ఆల్ బాడీకి ప్రాబ్లం వచ్చినా ట్రీట్మెంట్ చేస్తాం, ఐ ప్రాబ్లం వచ్చినా చేస్తాం, ఏంటి తుమ్ములు ఎలర్జీ వచ్చినా ట్రీట్మెంట్ చేస్తాం, పొట్ట గ్యాస్ట్రైటిస్ వచ్చినా ట్రీట్మెంట్ చేస్తాం, పైల్స్ వచ్చినా ట్రీట్మెంట్ నేనే చేస్తా, మళ్ళీ క్యాన్సర్ వచ్చిన నేనే ట్రీట్మెంట్, హెపటైటిస్ వచ్చిన నేనే, ఎయిడ్స్ వచ్చినా నేనే చేస్తా. స్పెషలైజేషన్ ఇది జనరల్, మేము జనరల్ ఆల్ బాడీకి సంబంధించినటువంటి టోటల్ ట్రీట్మెంట్ హోమియోపతిలో వచ్చిన దాని మీద స్టడీ మీద ఉండాలి, మనకు అందుబాటులో ఉండాలి. టోటల్ బాడీకి మనకు సంబంధించి ప్రతి అణువు ప్రతి ఆర్గాన్ మీద మనం నాలెడ్జ్ ఉన్నప్పుడే వాళ్ళకి ఖరీదైన ట్రీట్మెంట్ చేస్తాం. ఇంకోటి ప్రజలకి చాలా మంది తెలియదు, హోమియోపతి డాక్టర్లు అంటే చిన్న చిన్న గోళీ డాక్టర్, వీళ్ళకి నాలెడ్జ్ ఉంటుందో ఉండదో అని అలోపతి డాక్టర్లే ప్రచారం చేస్తారు. అరే వాళ్ళకి ఆ బుడ్డ డాక్టర్ వాళ్ళకేం ఉంటుంది, నాలెడ్జ్ ఏమి ఉండదు అంటారు. నువ్వు నిజమే అనుకుంటావు. నీకు తెలుసా, నీకేం సబ్జెక్టులు ఉంటాయో తెలుసా? ఇక అలోపతి తెలుసా, హోమియోపతిలో ఏం సబ్జెక్టులు ఉంటాయో తెలియదు. కానీ ఎంబీబీఎస్కు ఉన్నటువంటి సబ్జెక్టులు అన్నీ మేము చదవాలి. ఎంబీబీఎస్కి ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి? 19 ఉంటాయి. ఎంబీబీఎస్ ఫుల్ ఫామ్ ఏంది? బ్యాచులర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచులర్ ఆఫ్ సైన్స్, బ్యాచులర్ ఆఫ్ సర్జరీ, సైన్స్ ఆఫ్ సర్జరీ, బ్యాచులర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచులర్ ఆఫ్ సర్జరీ, 2 సార్లు మనం బ్యాచులర్ వస్తున్నాం. మరి ఇక్కడ డిగ్రీని ఏమంటాం? బిహెచ్ఎంఎస్ను బ్యాచులర్ ఆఫ్ బిహెచ్ఎంఎస్, బ్యాచులర్ ఆఫ్ హోమియోపతి, మెడిసిన్ అండ్ సర్జరీస్. ఇక్కడ 3 ఉన్నాయా లేవా? హోమియోపతి, మెడిసిన్, సర్జరీ ఉంది. అక్కడేమున్నాయి? 2 ఉన్నాయి కదా, బ్యాచులర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచులర్ ఆఫ్ సర్జరీ. మరి అక్కడ బ్యాచులర్ ఆఫ్ మెడిసిన్ ఉంది, బ్యాచులర్ ఆఫ్ సర్జరీ మాకు ఉన్నది. ఎక్స్ట్రా ఏముంది ఇక్కడ? హోమియోపతి. ఈ హోమియోపతి సబ్జెక్టులు 5, అవి మెడికల్ సబ్జెక్టులు 18, 23 సబ్జెక్టులు చదివి అలోపతి మెడికల్ ఏదైతే హెల్త్ యూనివర్సిటీ ఉందో, హెల్త్ యూనివర్సిటీ మాకు ఎగ్జామ్స్ పెడుతుంది, హెల్త్ యూనివర్సిటీ మాకు ఇంటర్వ్యూ చేస్తుంది. అన్నీ వాళ్ళకు మాకు సేవే ఉన్నాక నాలెడ్జ్ విషయంలో మాకు వాళ్ళకి ఏం తక్కువ ఉంటుంది? వాళ్ళకి మించిన వాళ్ళ మేము. నాలెడ్జ్ విషయంలో ఇప్పుడు ఆయుర్వేదిక్ తీసుకున్నా లేదా హోమియోపతి తీసుకున్నా మీరు అన్నట్టుగా చౌకైన వైద్యము ఏర్లతో సాపోయే అవకాశం ఉన్నటువంటిది ట్రీట్మెంట్ హోమియోపతి అనేది సహజంగా వాస్తవికంగా ఉన్నది సార్. కానీ ప్రజల్లో అవేర్నెస్ లేనందువల్ల ప్రజల్లో ప్రచారం కావాలంటే ఈ ఎయిడ్స్ వచ్చిందంటే గవర్నమెంట్ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రచారం చేసింది.
పోలియో కోసం ప్రచారం లక్షల కోట్లు పెడుతుంది. మరి హోమియోపతి గురించి ఎప్పుడన్నా శాశ్వత పరిష్కారానికి హోమియోపతి మందులు వాడండి అని ఎప్పుడన్నా స్లోగన్ గవర్నమెంట్ ఇచ్చింది? ఇంతవరకు లేదు సార్. మరి ఎందుకు ఇయ్యదు? స్టేట్ లేదు మరి అట్లా ఇయ్యనప్పుడు ప్రజలకు ఎట్లా తెలుస్తుంది? మేమే ప్రైవేట్ డాక్టర్లమే ప్రచారం చేస్తున్నాం, మేము సంపాదించిన దాంట్లో ఒక 50% ప్రజల కోసం సిస్టమ్ కోసం కష్టపడి మేమే సిస్టమ్ను ప్రచారం చేస్తున్నాం, మేమే ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నాం. అది తెచ్చేపటికే ఈ 50 ఏళ్ళలో ఇంతవరకు వచ్చింది. ప్రభుత్వం చేసినట్టు ఇదివరకే ఎప్పుడో టాప్లో వెళ్ళిపోతుండే. చేయనియరు, మెడికల్ మాఫియా చేయనియరు. ఫైనల్గా ఇప్పుడు మనం మెడికల్ మాఫియా పక్కన పెడితే ఇప్పుడు హోమియోపతికి ఫ్యూచర్ ఎంతవరకు ఎట్లుంటుంది అంటారు సార్ రానున్న రోజుల్లో? ఉత్తగా రాదు ఫ్యూచరు. రాత్రి మౌలు కష్టపడితే ఫ్యూచర్ వస్తుంది. నువ్వు డాక్టర్ డిగ్రీ రాగానే టాప్ అవుతావా? నాకు డిగ్రీ వచ్చింది, నా క్లాస్మేట్స్ ఇప్పుడు రోడ్డు మీద ఉన్నారు, మరి నేను ఒక్కరిని టాప్ అయినా అంటే హార్డ్ వర్క్ ఉన్నది, కష్టపడితే ఏ సిస్టమైనా కానీ, అలోపతి కానీ హోమియోపతి కానీ ఇంకా ఏ బిజినెస్ అయినా సరే, వాడు బిజినెస్ షాప్ పెట్టంగానే వాడు టాప్ అవుతాడా? దాని మీద కాన్సన్ట్రేట్ చేసి కష్టపడి కస్టమర్లకు మంచిగా చేసి సర్వీస్ ఇస్తే ఎవడైనా టాప్ వస్తాడు. అట్లాగే మనకు సిస్టమ్ ఒక డిగ్రీ రాగానే టాప్ కాదు, డిగ్రీ తగ్గట్టు హార్డ్ వర్క్ చేయాలి, సిస్టమ్ డెవలప్ చేయాలి, మనం డెవలప్ కావాలి, ప్రజలకు మంచిగా చేయాలనే ఈ సిద్ధాంతాలు పెట్టుకున్నోడే పైకి వస్తాడు. సహజంగా ఇప్పుడు ఏంటంటే మనకు ఒక డ్రైవర్కి తీసుకున్నా లేదా ఒక లాయర్కి తీసుకున్నా ఒక డాక్టర్కి తీసుకున్నా వెదర్ ఎనీ డాక్టరు వాళ్ళకి కావాల్సింది అనుభవమే కదా సార్. ఇప్పుడు అనుభవం ఉంటేనే వాళ్ళు డెడికేషన్షిప్ ఉంటుంది, పేషెంట్ సాటిస్ఫైడ్ చేయగలుగుతారు. అది మీరు చేయగలుగుతున్నారు కాబట్టి 30 ఇయర్స్లో కూడా మీరు ఇంత సక్సెస్ఫుల్ రేట్ని కంటిన్యూ చేయగలుగుతున్నారు. అలాగే ఇప్పుడు మీకు కొద్దిగా పొలిటిక్స్ మీద కూడా ఇంట్రెస్ట్ ఉండి ఎమ్మెల్యే ఏదో కంటెస్ట్ చేసినాం అన్నట్టుగా విన్నాం సార్. 2014లో చేసిన. అప్పుడు అది ఎక్కడ నుండి చేశారు సార్? ఎందుకోసం చేయాల్సి వచ్చిందంటే హోమియోపతిని డెవలప్ చేయాలంటే మనం ఒక్కరం పోరాడితే కాదు, మనకు ప్రజాబలం కావాలి, మన రాజకీయంగా ఉంటేనే అది డెవలప్ అవుతుంది, మనం డెవలప్ చేయగలుగుతాం. ఒక ఎమ్మెల్యేగా గెలిస్తే మనం ఈ సిస్టమ్ డెవలప్ చేయొచ్చు. మన గురించి చెప్పి సిస్టమ్ డెవలప్ చేయమంటే ఎవడు చేస్తలేడు హోమియోపతి గురించి. కాబట్టి హోమియోపతి తరపు నుంచి నేను ఒక ఎమ్మెల్యే అయినా అనుకో, ఇమ్మీడియట్గా దాని గురించి పోరాటం చేస్తే దానికోసం డిస్పెన్సరీ పెంచుతా, దానికోసం డైరెక్టరేట్ను కూడా అలా చేయాలి. ఇప్పుడు హోమియోపతి డైరెక్టరేట్ ఏం చేసింది తెలుసా? ఆయుష్ డిపార్ట్మెంట్ అని పెట్టింది. ఆయుష్ డిపార్ట్మెంట్ హోమియోపతి పెడితే ఏ డెవలప్ అవుతుంది? ఆయుష్ వేరు, ఆయుష్లకి హెచ్ తీసేయాలి, హోమియోపతి తీయాలి. హోమియోపతి డైరెక్టరేట్ అలాగ చేయాలి. ఇది జర్మన్ సిస్టమ్. ఆయుష్ అనేది ఆయుర్వేదిక్, యునాని, సిద్ధ ఇవన్నీ కూడా ఆయుర్వేదం చెట్లకు సంబంధించిన ముడి సరుకు మందులు వాడేటి. కానీ ఇది హోమియోపతి జర్మనీ బేస్డ్. ఇది జర్మనీ బేస్డ్. ఇది ఒక పవర్ ఎలక్ట్రానిక్ వైబ్రేషన్ మెడిసిన్. దీన్ని డెవలప్ కాకుండా ఆయుష్లో ఇండియన్ మెడిసిన్ ఆయుర్వేదిక్లో కలిపేసి కథం డైరెక్టరేట్. ఎప్పుడైతే ఆ డైరెక్టరేట్ పరిపాలన విభాగాన్ని బయటకు తీసుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్, మెయిన్ ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ కళ్ళు తెరుచుకోవాలి. ఈ హోమియోపతి వైద్య విధానాన్ని యొక్క డైరెక్టరేట్లు అన్నీ కూడా సెపరేట్ చేసి హోమియోపతిని బాగా ప్రచారంలోకి తీసుకొచ్చినట్టయితే ఆయుష్ దాంట్లో కలపొద్దు. ఆయుష్కు దీనికి సంబంధమే లేదు. ఆ సిద్ధాంతాలు వేరు, ఈ సిద్ధాంతాలు వేరు. కాబట్టి డిస్పెన్సరీస్ పెంచి, హాస్పిటల్స్ పెంచి, స్టాఫ్ పెంచి, ప్రజలకు ఒక గల్లీకి ఒక లేకుంటే మండల స్థాయిలో కూడా ఒక హోమియోపతి డిస్పెన్సరీని పెంచినట్టయితే విద్యావంతులైనటువంటి వాళ్ళు హోమియోపతి వాడి అది ప్రజలకు ఎంతో అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. ఆర్థికంగా నష్టం జరుగుతుంది. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కార్పొరేట్ హాస్పిటల్లో పేదోళ్ళు మధ్యలో రాత్రి మొదలు కష్టపడి ఒక 5 ఏళ్ళు కష్టపడ్డాక ఒక వ్యాధి వచ్చిందనుకో, కథం ఒక్క భార్య తీసుకుపోయి లక్షల రూపాయలు హాస్పిటల్లో పెట్టేసి కథం. పేదోడు కానీ మధ్య తరగతి అది ఏడుపైకి వస్తాడు చెప్పండి? సంపాదించిన 5 సంవత్సరాల సంపాదన ఒక్క రోజు వారం రోజులు హాస్పిటల్ ఉంటే చాలు 5 లక్షలు 10 లక్షలు వాయ. మరి వైద్యపరంగా ఎంత పెద్ద నష్టపోతున్నాం. మేము చిన్నప్పుడు ఒకటి కైలాసం అనే ఒక ఆట ఆడుతుంటాం తెలుసా? కైలాసం అంటే ఒక చాట్ ఉంటుంది, అలా చిన్న పాములు ఉంటాయి, పెద్ద పాములు ఉంటాయి, మధ్యలో పెద్ద పాము ఉంటుంది. కష్టపడుకుంటూ పోతుంటే ఒక పెద్ద పాము మింగితే కిందికి వస్తాం, మళ్ళీ కష్టపడి ఏకాగ్రత చేసి మళ్ళీ పైకి పోతే లాస్ట్ పోయిన పెద్ద పాము మింగిందంటే కదా తీసుకొచ్చి కింద పడతాం. ఇప్పుడు ఈ మెడికల్ మాఫియా కూడా అంతే. పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఎంత కష్టపడి పైకి వద్దాము, పైకి డెవలప్ అవుదాము అనేసరికి ఈ యొక్క ఏదైతే పెద్ద పాములు ఉన్నాయో ఈ మెడికల్ మాఫియా కానీ, మెడికల్ వైద్య కార్పొరేట్ సంబంధం కానీ, విద్యాపరంగా కానీ వీటి వల్ల ఏమవుతున్నారంటే తొక్కబడేస్తున్నారు. ఇప్పుడు నాకున్న అవగాహన ప్రకారం సార్,
అలోపతిలో 100 రూపాయలు మెడిసిన్ కొంటే దాంట్లో మెడిసిన్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 30 రూపీస్ ఉంటుంది సార్. మిగతా 70 రూపీస్ ఏమవుతుందంటే 10 రూపీస్ కూడా ఉంటుంది. 70 రూపీస్ ఏమవుతుందంటే డిస్ట్రిబ్యూషన్ టు డాక్టర్స్, సాలరీస్ పేడ్ టు రిప్రజెంటేషన్, డాక్టర్స్ గిఫ్ట్కే పోతున్నది అనేది వాస్తవం. గుర్తించి మన నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిగా ఈ ప్రధానమంత్రి జనరిక్ షాప్స్ కూడా స్టార్ట్ చేసి లేదు, నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయినాక మొట్టమొదట హోమియోపతిని డెవలప్ చేద్దామని ప్రయత్నం చేసిండు. హోమియోపతిని టాప్ తీసుకొద్దామనే వరకు నాకు కథం దుష్టశక్తులు అటాక్ చేసినాయి, తొక్కేసినాయి ఆయనను. హోమియోపతిని మళ్ళీ నోరెత్త కూడా చేసినాయి. మేము అనుకున్నాం హోమియోపతి టాప్ చేసుకొస్తారని. ఆయనకు తెలుసు హోమియోపతిలో అద్భుతమైన వైద్యం ఉందని, కానీ వాళ్ళకి సపోర్ట్ దొరకదు. ఇక ఎక్కడికంటే ఆ సీటే ఖాళీ చేసేస్తారు. మెడికల్ మాఫియా అట్లా తయారైంది, పెద్ద తిమింగలం అయిపోయింది. నువ్వు వీటను హోమియోపతి అంటే వాటిని తీసేస్తాం, కిందికే పెడతాం. ఇక ఆ భయాలకు వీళ్ళు డెవలప్ చేస్తారు. కనీసం ఇప్పుడు ఆ సెంట్రల్ స్కీమ్ ప్రధానమంత్రి సెంట్రల్ నుంచి డెవలప్ స్కీమ్ కనీసం వాళ్ళంతా కూడా ఆ స్కీమ్ ఉన్నందుకన్నా కానీ వీళ్ళు ప్రైమ్ మినిస్టర్లు కానీ సెంట్రల్ నుంచి హోమియోపతి మీద దృష్టి పెట్టి హోమియోపతి డిస్పెన్సరీస్ను కానీ హోమియోపతి డైరెక్టరేట్ని అలగ్ చేయాలి. ఫస్ట్ డైరెక్టరేట్ ఆఫ్ హోమియోపతి అని పెట్టాలి. ఇండియన్ మెడిసిన్ అండ్ హోమియోపతి డైరెక్టరేట్ పెట్టి ఆ ఇండియన్ మెడిసిన్లో ఆయుష్ అంట, మళ్ళీ ఈ అసిద్ధ యోగా వీటికి దీనికే సంబంధం నాకు అర్థం కాదు. ఇవి తీసుకొచ్చి హోమియోపతిని పక్కకి డైరెక్టరేట్ పెట్టి దాని పరిపాలన విభాగాన్ని పెట్టి డిస్పెన్సరీస్ పెంచి డాక్టర్లకు మంచి నిష్ఠాతుల డాక్టర్లను తయారు చేస్తే ప్రజలకు ఎవరికి కూడా ఎలాంటి జబ్బు వచ్చినా తక్కువ ఖర్చుతో మేలైన వైద్యం జరిగిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి ఫ్యూచర్ మీ పొలిటికల్ ప్లానింగ్ ఏమన్నా ఉందా సార్? చివరిగా ఇప్పటికైతే బిజీ, ప్రజల మీరు చాలా బిజీగా ఉన్నారు ఇప్పుడు, ఎందుకంటే తీరిక లేకుండా ప్రజలకు పొద్దున సేవ అందిస్తున్నారు. మనకు టైం దొరకదు. ఒకప్పుడు టైం ఉండే మెల్లగా పోదాం అనుకున్నాం. ఇప్పుడు ప్రజల్లో చైతన్యం బాగా వచ్చింది. నాకు తినడానికే టైం లేదు, ఇక పొలిటికల్గా పోయే టైం కూడా కనిపిస్తలేదు. ఫ్యూచర్లో దేవుడు నిర్ణయం చేస్తే అయితే మాత్రం హోమియోపతి తరఫున డాక్టర్గా ఎమ్మెల్యే అయితే మాత్రం మినిస్టర్ అయితే మాత్రం హోమియోపతిని డెవలప్ చేస్తాను. నా గోలే అది. వేరే పని పట్టుకోను, డైరెక్టరేట్ అలాగే చేపిస్తా. సెంట్రల్తో పోరాట చేసి స్టేట్తో పోరాట చేసి డైరెక్టరేట్ అలాగే చేసి హోమియోపతిని సెపరేట్ చేస్తేనే ప్రజలకు మనం మేలైన ట్రీట్మెంట్ చేస్తాం. ఈ పేదోళ్ళు మధ్యతరగతులు ఎవరు కూడా ట్రీట్మెంట్ అంటే భయపడరు. ఇప్పుడు నా దగ్గర ఎక్కడికి వస్తే పరిగెత్తుకుంటూ వస్తున్నారు. అద్భుతం అంట వైద్యం అని చెప్పి చూస్తున్నారు. యూట్యూబ్లో HM-TV లైవ్ ప్రోగ్రామ్స్ పెడుతున్నా, డైరెక్ట్ సాక్ష్యాలు చూపిస్తున్నా. ఇంతటి అద్భుతమైన వైద్యం నాకు ఎందుకు దొరకాల్సి వస్తుంది? కాబట్టి ట్రీట్మెంట్ అంటే ధైర్యంగా హ్యాపీగా పోయి ట్రీట్మెంట్ వైద్యం తీసుకునేటట్టు కావాలన్నది యానిమల్ లైఫ్. కానీ ఇప్పుడు హింస భయపడుతున్నారు. హాస్పిటల్ పోతే ఏం నరకం చూపిస్తారో, ఎంత డబ్బులు లాగుతారో. వాడు ఏం లేదు, పో 2 లక్షలు కట్టరాపో బిల్లు, 2 లక్షలు కట్టరాపో, 2 రోజులు అయింది, 3 రోజులు అయింది కాదు. ఒక పని ఇంత పెద్ద లిస్ట్ ఇస్తాడు. ఆ లిస్టులో నువ్వు ఏమేమి ఖర్చు పెట్టినావు, ఎంత చేసినావు, ఏం బిల్ అనేది ఏమని తెలుస్తుంది? ఏమని తెలియదు. మేము లెక్క తర్వాత ఇస్తామంటారు. ఆ లిస్ట్ తీసుకొచ్చి ముంగడ పెడతారు, రీఛార్జ్ చేస్తారు. అవి తీసుకుపోయి ఎవరు చూపించుకుంటాము, ఏడ చూస్తాం లెక్క. ఈ పరిస్థితి వల్ల ప్రజలకు అన్యాయం జరుగుతుంది. ఏదేమైనా మీరు 30 సంవత్సరాల నుండి ప్రజలకు సేవలు అందిస్తున్నందుకు మీకు అభినందిస్తూ, మీరు మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు మా V9 న్యూస్ తరఫున, రాంబుర్ర టాక్ షో తరఫున ప్రత్యేక ధన్యవాదాలు సార్.